burns, we could ideally take the skin from patient's own back or thigh for the graft, right? But in the case of Mr. Shiva, oh God. మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినట్టున్నావు. ఎందుకు నా ఫోటో అతికించి పెట్టావు? అది నువ్వింట్లో ఉన్నప్పుడు ఎవడో పక్కింటోడు ఈ ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుందిరా. అందుకే నీ మొహాన్ని బాగా చూస్తూ మనసులో ముద్ర వేసుకుంటున్నాను. ఫోటో ఎందుకు? బాగా చూడు, ఇదే నా కొత్త ఫేస్. బాగా చూడు, బాగా చూడు, బాగా చూడు. అన్నయ్య, ఈ రోజు నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తావా ప్లీజ్? ఏంటి కొత్తగా? నేను ఎప్పుడు డ్రాప్ చేశాను? నిన్నటి వరకు చూడ్డానికి చండాలంగా ఉండేవాడివి, ఈ రోజు హ్యాండ్సమ్ హీరోలా మారిపోయావు. అందుకే మా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేద్దామని. సరే పద, డ్రాప్ చేస్తా. ఇలా ఆపు. లైసెన్స్ తీయే. ఉండు ఒక నిమిషం. ఇదిగోండి సార్. ఏయ్, ఏంటి ఆటలుగా ఉందా? నీ లైసెన్స్ ఇవ్వు. నా లైసెన్సే సార్. నీ లైసెన్సా? ఇందులో ఫోటో వేరేలా ఉంది, నువ్వేమో వేరేలా ఉన్నా. అంటే ఒక యాక్సిడెంట్ లో నాకు ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. సో దే హావ్ డన్ ఎ రీకన్స్ట్రక్షన్ సర్జరీ ఆఫ్ ది ఫేస్ విత్ స్కిన్ గ్రాఫ్టింగ్. మై జాలైన్ ఆల్సో హాస్ బీన్ కంప్లీట్లీ రీప్లేస్డ్ సార్. సిన్స్ దే డిడ్ ఇట్ బై ఫ్లాప్ సర్జరీ. నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు. ఒక 50 కట్టు. ఒక 50 రూపాయలు ఇచ్చేసి పోవయ్యా. ఏమండి, నిన్నటిదాకా ఈ సీరియల్లో ఆ శ్యామలేగా కోడలుగా యాక్ట్ చేసింది, ఈ రోజు ఇంకో అమ్మాయి కోడలుగా వచ్చింది. ఇది మేము అస్సలు ఒప్పుకోం, ఎంత మాత్రం ఒప్పుకోం. అన్యాయంగా ఉంది. ఏ పోయిన వారం దాకా మన అబ్బాయి ఒకలా ఉన్నాడు, ఇప్పుడు మరోలా లేడు. ఇది అంతే, అన్నిటికీ అడాప్ట్ అవ్వాలి. కరెక్ట్ నాన్న. రే నాన్న, వేరే ఛానల్ మార్చాలన్నా. ఇంట్లో పని పాట లేకుండా ఉన్నావు, కనీసం దీని బ్యాటరీ కూడా మార్చలేవా? హలో రే, ఎక్కడున్నావురా? రే, ఎవరా నువ్వు? శివన్ మాట్లాడుతున్నాను రా. ఎవరు? కొరటాల శివనా? బ్రదర్, మీ సినిమాలన్నీ చూశాను బ్రదర్. ఎక్స్ట్రాడినరీ కథలు బ్రదర్. అన్నట్టు మహేష్ భరత్ అనే నేను చేశాడు. వాట్ ఏ పర్ఫార్మెన్స్. నాదో చిన్న కోరికండి, మీరు ఎలాగైనా సరే బాలీవుడ్కి వెళ్ళాలి, అంతేకాదు బ్రో. షారుఖ్ ఖాన్ తో హిట్ కొట్టాలి. రే లూజు, నేను నీ ఫ్రెండ్ శివన్ రా. నువ్వా? చెప్పరా మామ, ఎలా ఉన్నావు? ఎరా 1 month గా ఎక్కడున్నావు? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. కరెక్టరా మామ, నేను నీలాగా బేవర్స్ గానైతే పర్లేదు. దుబాయ్ లో ఉన్నాను. ఇప్పుడే ఊర్లోకి వచ్చాను రా. ఈ రోజు నైతే బ్యాంకాక్ వెళ్ళాలి మామ. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? బయలుదేరి ఇంటికి వచ్చే. ఇల్లా? ఏది? చుట్టూ చెత్త కుండీలుంటాయి, ఇంటి బయట నీళ్ళ లారీ ఉంటుంది, గేదెలు కంపు కొడుతూ ఉంటుంది. అక్కడికి రావాలా? అక్కడికి రావడం నా వల్ల కాదు కానీ మ్యాటర్ ఫోన్ లోనే చెప్పు. సరే, ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావుగా? నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే అక్కడికి వస్తాను. ఫ్రీయా? రేయ్, 9 to 10 గర్ల్ ఫ్రెండ్ తో వామప్, 10 to 12 నా మందు బాబులకి ఫారెన్ సరుకు అమ్మాలి, 1 to 2 ఒక చిట్టి బ్రేక్, అది కూడా ఒక చిట్టమ్మతో, 3 to 4 ఈ అల్లాడిపోయే అంకిల్స్ కి జడ్జనక టాబ్లెట్స్ ఇవ్వాలి. అలాగే నైట్ బ్యాంకాక్ వెళ్ళిపోవాలరా. నా లైఫ్ లో వేస్ట్ చేసిన 3 నిమిషాలు ఇప్పుడు నీతో ఫోన్ లో మాట్లాడమే. రేయ్, రేయ్. ఏంటన్నయ్య, గోపాల్ మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా? వాణ్ణి నన్ను వదిలి బ్యాంకాక్ వెళ్ళొద్దు గోపాల్, వెళ్తే నన్ను ఓకే ఓకే, నిన్ను తీసుకొని నేను ఎందుకు బ్యాంకాక్ వెళ్తాను? ఒక్క నిమిషం, ఎవరో డోర్ నాకింగ్ చూసొస్తాను. ఎవర్రా బాబు ఈ టైంలో? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఏంటి బీర్వా సెంటర్ లో? సిబిఐ ఆఫీసర్. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? పట్ట పగలు ఒక అమ్మాయితో జింగిచక్క చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, ఇదొక టీవీ షో సార్, టీవీ షో. టీవీ షోనా? ఏ షో? అది ముసుగులో గుద్దులాటని. నేను 16 మంది అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ముసుగేసుకుని కౌగులించుకుంటాను. అందులో ఎవరు బాగా కోఆపరేట్ చేస్తారో వాళ్ళలో ముగ్గురు అప్రూవ్ చేసి అందులో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను సార్. ఈవిని పెళ్లి చేసుకోబోతున్నారా? లేదు సార్, ఈవిని చేసుకున్నానంటే మిగతా ఇద్దరు హర్ట్ అయిపోతారుగా. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ నాకు ఉండాలంటే ఈవిని పెళ్లి గిల్లి చేసుకోండి సార్. ఏయ్, ఏంటి దిక్కులు చూస్తూ నుంచున్నావు? పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎల్లు. ఎవరిని మోసం చేయాలని చూస్తున్నా? ఏమంటున్నారు సార్? సార్, నేను గౌరవం గల కుటుంబంలో పుట్టినోని సార్. ఎవరు నువ్వు? నీ గౌరవం గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? 9 to 10 గర్ల్ ఫ్రెండ్ తో వార్మప్, 10 to 12 మందు బాబులకి ఫారిన్ సరుకు అమ్మడం, 12 to 1 కరెన్సీ ఎక్స్చేంజ్, 1 to 2 చిందులేయడానికి చిట్టమ్మతో చిట్టి బ్రేక్, 3 to 4 అల్లాడిపోయే అంకుల్స్ కి జడ్జనక టాబ్లెట్స్ అమ్మడం, తర్వాత 6 బ్యాంక్
బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడం ఇదేగా నీ ప్లాన్? సార్ అదిరిపోయింది సార్, ఇంత అక్యురేట్ గా తెలుసుకున్నారే. అదేగా మా పని. అలా చూడండి తెల్లకాకి, ఏంటి తెల్లకాకి? అలా చూడండి తుపాకీ విత్ లపాకి. లపాకి అంటే లవుకుని తిరిగాడే. బిగ్ బాస్ హౌస్ లాగా కొంప చుట్టూ కెమెరాని పెట్టాడా, ఎంత కరెక్ట్ గా కనిపెట్టాడు. మావా నేను ప్రమాదంలో పడ్డాను రా. మనం ఉదయం మాట్లాడుకుంది సిబిఐ చాటుగా విన్నట్టుంది. ఇప్పుడు సిబిఐ నా వెంట పడింది, నన్ను ఏం చేయమంటావురా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావురా? నేనా గాంధీనగర్ లో వాటర్ ట్యాంక్ ఏరియాలో ఉన్నాను. ఒక నీళ్ళ లారీ కూడా వెళ్తుందిరా. సరే అలా రైట్ లోకి వెళ్ళు. రైట్ లోనా? ఓకేరా. రేయ్, ఇప్పుడు ఎటు వెళ్ళాలరా? ఇప్పుడు ఎక్కడున్నావు? ఎవరో ఒక ఆవిడ బొంతగా గొంతేసుకుని ఆకులు అమ్ముకుంటుంది. ఎదురుగా పాడుపడిన కొంప కూడా ఉందిరా. ఇంట్లోకి వెళ్ళు. రే ఇది నీ ఇల్లే కదరా. ఇంట్లోకి వెళ్ళరా. మామా సరైన శబ్దం వినిపిస్తుంది, ఎన్కౌంటర్ చేసి పారేస్తారా ఏమో. నన్ను అలాగే కాపాడరా. మామా మామా తలుపు కట్ట ఎవరు తీయట్లేదురా. ఎవర్రా అది? అమ్మా, మెగా సీరియల్ మొదల మెల్లగా వస్తావేంటి? తలుపు తీ. ఏరా? త్వరగా తలుపు తీ తల్లా. పొద్దున మా అబ్బాయి ఫోన్ చేసినప్పుడు ఇది బురదగుంట్ల ఏరియా, నీళ్ళ లారీ తిరిగే ఏరియా అన్నావుగా. తెరవడం కుదరదు పో. అమ్మా దానికి ఇప్పుడు రివెంజా? సిబిఐ తరుముకుంటూ వస్తుంది, ప్రాణాలు పోయేలా ఉన్న. తలుపు తీయమ్మా. సరేరా. లోపలికి వచ్చేసాను రా. సార్ సిబిఐ సార్, సార్ జీపీఎస్ కంటే ఫాస్ట్ గా ఉన్నారు. నన్ను పట్టుకోవడంలో చూపించే ఫాస్ట్నెస్ ని 10,000 కోట్లు 12,000 కోట్లు తీసుకుని ఫారెన్ లో సెటిల్ అయిపోతున్నారే. వాళ్ళని పట్టుకోవడంలో చూపించొచ్చు కదా సార్. నేను ఒక అమ్మాయిని కౌగులించుకున్నాను, ముద్దు కూడా పెట్టలేదు సార్. నన్ను పట్టుకోవడంలో ఎందుకు సార్ అంత ఫాస్ట్? లూజు నేనేరా. నేనే అంటే అన్నయ్య గోపాల్ ఫైర్ యాక్సిడెంట్ లో ఫేస్ డ్యామేజ్ అయింది. అది చెప్పడానికి రమ్మన్నా. బట్ థ్యాంక్ఫుల్లీ ఒక డోనర్ దొరికాడు. సో హెస్ అంటాగోనే ఫేస్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ నౌ. అవునరా, చూడు కనిపిస్తుందా? రేయ్ అందుకే మొహానికి జిప్పు పెట్టి కుట్టేశారా? దాన్ని కప్పిపుచ్చడానికే గడ్డాన్ని అడ్డంగా పెంచావు. అయినా నమ్మేలా లేదే. ఈ నెల నమ్మించడం. మావా త్వరగా వచ్చేయరా. ఫుల్ బాటిల్ తెచ్చేయరా. బట్టలను ముక్కలను తిందాంరా. ఎముకలను కుక్కలెడదాంరా. నువ్వేనా? యాక్షన్. తమతో కలకాలం కలిసి జీవించాలని ఎంతగానో ఆశపడుతున్నాను. హలో, ఏంటిది? తెలుగండి, తెలుగు. అరెరెరే మీరు చాలా చక్కగా ఉన్నారు. నేను ఒక్క నిమిషం. మీరెంతో అందంగా ఉన్నారు. నేను మీతో 100 ఏళ్లు కలిసి ఉండాలి. యాక్షన్. అబ్బా మీరు భలే అందంగా ఉన్నారండి. నువ్వు నాకు బాగా నచ్చావు, అతికితే మీతోనే. జీవితాంతం నీతో మాత్రమే ఉండాలి. ఏంటి ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు? ఇలా చూడండి, కాస్టింగ్ మీ వల్ల కాకపోతే వదిలేయండి, నేను చూసుకుంటాను. మా ముందు బాగానే చేస్తున్నారు, నిన్ను చూస్తేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇలా అందరినీ రిజెక్ట్ చేస్తే ఎలా? ఇంకా 10 రోజులే ఉంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని ఫినిష్ అవ్వాలి. మనం ఖచ్చితంగా డేట్ మిస్ అయిపోతాం. అందుకని స్క్రిప్ట్ కి సెట్ అవ్వకపోయినా పర్లేదా? ఐ వోంట్ కాంప్రమైజ్. నువ్వు అడిగే అబ్బాయిలందరూ ఇలాంటి హైఫై బార్లకే వస్తుంటారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఆవకాయ కొంచెం నాకారా సార్. ఆవకాయ కావాలా? కావాలి మామా. ఆవకాయ కావాలి కదా. హలో, ఆవకాయ ఉందా? ఏయ్ పిక్కిల్లో ఉన్న కిక్ నీకేం తెలుసురా? మాతోనే ఆటలా. ఇంత డబ్బిచ్చి ఇక్కడికి వచ్చి తాగుతున్నావు, ₹1 ఆవకాయ లేదంటున్నావు. మామా నేను అప్పుడే చెప్పాను కదా వీళ్ళంతా నేలను నాకించే రకం అని. నేను చెప్పిందే కరెక్టరా? ఏరా చిన్న కిరాణా కొట్లో కూడా ఆవకాయ దొరుకుతుంది, ఇంత పెద్ద బార్లో ఆవకాయ లేదంటావా? ఆవకాయ తొక్కు ఆంధ్రుల హక్కు, అది ఉండి తీరాల్సిందే. ఇదంతా కార్పొరేట్ వాళ్ళు చేసే కుట్ర మావా, మనం వదలకూడదు, మనం పోరాడాలి. వర్కౌట్ అవుతురా? బిల్లు చూస్తుంటే దిల్లు అంటర్ వేళకి జారిపోయేలా ఉందిరా. అందుకే సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. ఏం చేయాలి అర్థం కావట్లా. ఒక నిమిషం ఉండరా, ఏదో ఒకటి చేసి సంపాదిస్తాను. ఎలా రా? ఉండ్రా. ఏయ్ He will be perfect. He's looking nice. నేను ఇప్పుడే వెళ్ళి అడిగిరానా ఏమంటారో చూద్దాం. వాళ్ళు ఫుల్ గా తాగున్నారు. Please, మనం please. మాట్లాడదాం. మామా వర్కౌట్ అయింది. చూస్తావా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? వాడి మొహం చూస్తేనే అర్థమైంది మామా, వాడు అమ్మాయిల టచింగ్ కోసం వచ్చాడని. టచింగ్ వరకు వాడు ఓకే, కానీ గిచ్చింగ్ అంటేనే వాడి వల్ల కాదు. అందుకే వాడికి ఒక జడ్జినకే ఇచ్చేసి వచ్చాను, దానికే డబ్బు ఇచ్చాడు. వాడిని వెళ్ళి అడిగొద్దాం. వెళ్దాం ప్లీజ్. సరే కటోర్లు కూలిపోక ముందే కొంపకి వెళ్ళిపోదాం రా. వీళ్ళకేంట్రా చెప్పేది రారా. చూసుకుందామే. ఏ స్వాతి, నీ షార్ట్ ఫిల్మ్ హీరోని నేను కనిపెట్టేశాను. వాడి ఫ్రెండ్ తో కూడా మాట్లాడాను. ఎవరు? ద గాయ్ ఫ్రమ్ ద క్లబ్. మనం ఈవినింగ్ మీట్ అవుదాం, ఓకే? రియలీ? Come on, come on. రే కవర్ చేయరా.
ఏ పాస్ 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 మీ ఫ్రెండ్ ఇక్కడే వర్క్ చేస్తున్నారా? నో నేరాలు జరగకుండా చూడటమే మేము చేసే పని. ఓ పోలీసా? చీచి, ఇప్పుడు ఒక చోట మేము జాబ్ లో చేరామనుకోండి, వాళ్ళు ఇచ్చిన జీతాన్ని పాకెట్ లో పెట్టుకుంటాం. దాన్ని ఎవరైనా పిక్ పాకెట్ కొట్టేశాడు అనుకోండి, అనవసరంగా ఒక పిక్ పాకెట్ తయారవుతాడు. అలా కాకుండా ఆ డబ్బుని బ్యాంక్ లో వేసాం అనుకోండి, కొంతమంది కంట్రీ ఆ డబ్బును దొబ్బేసి పరాదేశాలు కూడా ఇస్తున్నారు. సో అనవసరంగా ఒక అంతర్జాతీయ నేరస్తుడు తయారవుతాడు. సొసైటీలో అలా జరగకుండా చూసుకుంటున్నాం కదా, అది సంగతి. దేవస్థానం చెప్పుకోవడానికి ఇంత బిల్డప్పా? కంపు కొట్టే జీవితాలైనా సింపుల్ గా చెప్పినందుకు థ్యాంక్స్. సి ఐ డోంట్ బ్లేమ్ యూ. మీకు నచ్చాను, ఆనెస్ట్ గా వచ్చి చెప్పారు. నేను మిమ్మల్ని ప్రేమించొచ్చు, మనం పెళ్లి కూడా చేసుకోవచ్చు. కానీ రేపు మన రోడ్లో వెళ్ళేప్పుడు చూసేవాళ్ళు అమ్మాయి అందంగా ఉంది, అబ్బాయే కొంచెం యావరేజ్ గా ఉన్నాడంటారు. అది విన్నప్పుడు నాకు బాధగా ఉంటుంది. సో మీరు తప్పుగా అనుకోకండి, నేను మీకోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. రే మామ, వాళ్ళు ఏదో షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నారట, నువ్వేదో హీరోగా యాక్ట్ చేయాలట. యాక్చువల్లీ ముందు నన్ను అడిగారు, కానీ ఏదో కాలేజ్ స్టూడెంట్ రోల్ అట. దానికి రియల్ గా యూత్ గా ఉండాలి కదా. కొంతమంది ఉంటారు 40-50 ఏళ్ల దాకా స్టూడెంట్ గానే యాక్ట్ చేస్తుంటారు, చివరి వరకు లవ్ కూడా చెప్పరు. నువ్వు చూసే ఉంటావు కదా మామ. రే కాదనకుండా చేయరా. కుదరదు పోరా. రే దానికోసం కాదురా, అదిగో తన పక్కన ఉందే మిల్కీ బ్యూటీ, అది కూడా మనల్ని లైట్ గా సైడ్ కొడుతోంది. ఈసారి కాదనకుండా కానిరా. హాయ్. ఇద్దరిని చూడరా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లా బ్యాగులు తగిలించుకుని ఎలా వస్తున్నారు. హాయ్. ఏంటి నా ఫ్రెండ్కి ఏదో చెప్పంపించావు? చదువుకునే వయసులో సినిమాలు అవసరమా? మీ ఇంట్లో నిన్నేమనరా? పాస్ పాస్ మాట్లాడుతున్నాడు కదా. ఒక ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసమే ఈ ఫిల్మ్ తీస్తున్నా. నువ్వేమైనా చేసుకో, నాకు కుదరదు, నేను చాలా బిజీ. ప్లీజ్ అలా అనకండి సార్, మీరు చెప్పిన రోజే షూట్. అయితే నిన్న పెట్టుకుందామా? ఊరికే సరదాకి జోక్. ప్లీజ్ సార్. వెళ్ళి బాల్ తీసుకురా. సార్ ఏయ్, నేను వెళ్ళమన్నానా? వచ్చి ఇక్కడ నుంచో. కంఫర్టబుల్ గా నా పక్కన నుంచో. నువ్వు వెళ్ళి బాల్ తీసుకురా. రావా? ఏంట్రా ఇది? రే ఎరా, తినడం తిరగడం పడుకోవడం తప్ప నీకు ఏ పనులు ఉండవు, ఖాళీగా ఉంటావు. మరి తనని దేవసేనని బలాలదే ఇబ్బంది పెట్టేట్టు ఎందుకు పెడుతున్నావు? పదా వెళ్ళి యాక్ట్ చేసి చావచ్చుగా. రే అది కాదురా, యాక్సిడెంట్ కు ముందు నా లవ్ ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందన్నానే. ఎవరు? మన ఆటో మెకానిక్ కూతురు జూలియా. మరి ఇంకేంట్రా, ఒకటా రెండో గుర్తు పెట్టుకోవడానికి? ఈ ఫేస్ ప్లేస్ మారడానికి ముందు నువ్వు ప్రపోజ్ చేయని అమ్మాయిలు కూడా రిజెక్ట్ చేసి వెళ్ళారుగా. అది కాదురా, నిన్ను రిజెక్ట్ చేసేది కూడా నీ మంచి కోసం అని చెప్పి నేను వదిలించుకుంది ఇంకెవరో కాదు. ఇదిగో ఈ డైరెక్టర్ పిల్లే. ఈ ముదురేనా? రేయ్, తను కాదన్న అదే ఫేస్ తో నువ్వు తనని కరెక్ట్ చేస్తుంటే అది గొప్ప ఆట, ఇది దొంగ ఆట. ఈ ఆట నేను మొదలెట్టానా? అదే కదా. నచ్చిన మొహాన్ని ఈజీగా రిజెక్ట్ చేసిందిగా. నచ్చిన మొహం ఈజీగా దొరికిపోతే ఎలా? కొంతసేపు ఆట ఆడిద్దాం. అయితే తన ఫ్రెండ్ కూడా ఆడిద్దాం. బాల్ సార్. ఇది నువ్వు వెళ్ళి తీసుకురా. ఏయ్, ఆడాలని డిసైడ్ అయిపోయాం కదా, అలా చూస్తారంటే ముందు వెళ్ళి గీతలు గీయండి. ఇదేమన్నా కబడ్డీ అనుకున్నావా? ఓవర్గా మాట్లాడుకుంటా ఇటు వచ్చి నుంచో. సరే సరే, నువ్వే స్కోర్ చేయి. హే బాల్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ 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 కొంచెం పక్కెళ్ళు. సార్ ప్లీజ్ 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 సార్ ప్లీజ్. ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి ఓకే అంటున్నా, కానీ ఒకటి, సినిమా బాగుండాలి, నా క్వాలిటీ ముఖ్యం. ఓకేనా? సార్ మీరు నటిస్తుంటే క్వాలిటీ ఎలా కాంప్రమైజ్ చేస్తాం? యు మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్. సాటర్డే కలుద్దాం. బాయ్. ఏ రావే. సార్ రండి. జర్నీ అంత కంఫర్టబుల్ గా ఉందా? జర్నీయా? ఈడ్చి కొడితే 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. పైగా బండి ఏదో నువ్వు అరేంజ్ చేసినట్టు ఆ బిల్డప్ ఏంటి?
అవును ఇవాళ షూటింగ్ క్యాన్సిలా? సార్ మొదటి రోజు అప్సెకరపు మాటలేంటి? ఇక్కడే సార్ షూటింగ్. ఇక్కడ లేదే, మేము రాజమౌళి గారు షూటింగ్ చూసాం. ఎప్పుడు హడావుడిగా పెద్ద టీం పనిచేస్తూ ఉంటుంది. సార్ మీరు రెడీ అంటే ఫస్ట్ షాట్ తీసేద్దాం సార్. క్యారవన్ లేదా? సార్ క్యారవన్ లేదా? ఎందుకు క్యారవన్ లేదు? సార్ ఈ ఫిల్మ్ మొత్తం బడ్జెట్ 20,000 సార్. అందులో 5,000 వడ్డీకి తీసుకున్నాం. సో క్యారవాన్ లవి కుదరవు సార్. మేము స్క్రిప్ట్ ని నమ్ముకునే ఫిల్మ్ తీస్తున్నాం. ఏంటండి పెద్ద స్క్రిప్ట్? డైలాగ్స్ ఉండవు, స్క్రిప్ట్ ఉండదు, డ్రెస్ కూడా ఉండదు అనుకో. ఓన్లీ అది మాత్రమే. అదంతా ఓకే. నేను ఎలా మేకప్ వేసుకోవడం, డ్రెస్ మార్చుకోవడం, ఎవరైనా వీడియో తీసారంటే తర్వాత నా పరిస్థితి ఏంటి? అవునండి, వీడియో తీసి షాకింగ్ న్యూస్, దిగంబరంగా యువకుడిని చూడండి, తెలుగు వాళ్ళైతే షేర్ చేయండి అంటే మన పరువేం కావాలి? సార్ అవునరా? ఎవరు వీడియో తీరు, అందుకు నేను గ్యారంటీ. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏ సార్ ఏంటోరా, తాగడానికి ఏదైనా నాకు కూల్ గా కూడా తీసుకురండి. తీసుకోండి సార్. ఏంటిది? ఇదే నువ్వు చెప్పిన కూల్ డ్రింకా? సరే, ఆ దరిద్రాన్ని నాకు కూడా ఇవ్వు. యాక్చువల్లీ డ్రెస్ నా ఫినిష్ అయిపోయింది. ఈ వాటర్ ప్యాకెట్ ఒక్కటే ఉంది. దాన్ని నాకిచ్చేందుకు వేస్ట్ చేస్తున్నావు. నువ్వు డబ్బాని తెచ్చావనుకో, నేనే 4తో నాకుంటా. షేరింగ్ ఇస్ క్యారింగ్. ఏయ్, సరే ఇవ్వు. ఏమండి, నేను అడిగి అరగంట సేపు అవుతుంది. డ్రెస్ ఎక్కడ మార్చుకోవాలి? సార్ ఏంటి సార్ ఇది? మా హీరోయిన్ చెట్టు వెనక డ్రెస్ మార్చుకుంటోంది. మీకు ప్రాబ్లం ఏంటి? అయ్యయ్యా, ఎవరా సిగ్గులేని హీరోయిన్? నువ్వేనా ఆ హీరోయిన్? యా నేను నిన్ను ఇంకా డైరెక్టర్ గానే ఒప్పుకోలేదు. ఈలోగా యాక్టింగ్ ఒకటా? సార్ ఐఎమ్ థియేటర్ ఆర్టిస్ట్. ఏ థియేటర్? కన్యానా, శ్రీ కన్యానా? ఏంటి నోట్లోంచి రక్తం కారుతోంది? రక్తమా? ఇది లిప్స్టిక్ సార్. దాన్ని ఎందుకు తల్లి అరంగుల మందన పూసావు? లిప్స్టిక్ సరే నేను షో డౌన్ చేసుకుంటాను. అంతకు ముందు డైలాగ్ ఒకసారి చూసుకుందామా? గ్రీన్ బ్యాక్గ్రౌండ్, నేను ఒంటరిగా కూర్చునున్నాను. చల్లని గాలి, మీరు అలా నన్ను చూస్తూ వస్తున్నారు. కళ్ళల్లో లవ్, మీరు చాలా అందంగా ఉన్నారు. నాకు మీరు బాగా నచ్చారు. 100 ఏళ్ళు మీతోనే బతకాలని ఉంది. ఐ లవ్ యూ. మీ డైలాగ్ ఇదే. ఐ లవ్ యూ. పరమ చెత్తగా ఉంది. ఈ మధ్య ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయి? సార్ నా లైఫ్ లో ఇలా నిజంగా జరిగింది. ఒక నాతో ఇలా చెప్పాడు సార్. ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. 100 ఏళ్ళనే అవకాశమే లేదే. సార్ 100ని వెయిట్ చేయడమే కదా సార్ సినిమా. ఏదో సినిమాని తనే కనిపెట్టినట్టు ఫిలాసఫీ. ఏం సార్ ఈ సీన్ ఇంప్రెసివ్ గా లేదా? నేను ఒకటి చెప్తాను, వింటావా? ఈ మధ్య కొత్తగా ఆలోచించడమే ట్రెండ్. నా దగ్గర ఒక ఐడియా ఉంది, అలా చేస్తే బాగుంటది. ఒక అందమైన గ్రామం, ఆ గ్రామానికి మనం వెళ్తున్నాం. కెమెరా రోలింగ్, యాక్షన్. చాలా అందంగా ఉంది కదా. నువ్వు ఎప్పుడైనా గ్రామం వైపు వెళ్ళావా? హలో, పెళ్లికి ముందు ఇక్కడికి రావాలన్నది నా ఐడియా. ఊరిని చూడగానే అది మర్చిపోకు. వెళ్ళగానే రెడీ అయిపో. విలేజ్ ఆఫీసర్ని మీట్ అవ్వాలి. ఇల్లు అమ్మడానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఒకసారి అటు చూడు. నాన్నకి ట్రాన్స్ఫర్ అవడానికి ముందు మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. 18 ఏళ్ళైంది ఇక్కడికి వచ్చి. ఎన్నేళ్లైనా ఈ ఇంటిని మర్చిపోలేదు. ఏ పిల్లలు జాగ్రత్తగా ఆడుకుంటారా? జాగ్రత్త. ఏ పిల్లలు, ఆడుకున్నది చాలు, లోపలికి చదువుకోండి. ఐఎమ్ జస్ట్ ఫ్లటర్డ్ విత్ మెమరీస్ రైట్ నౌ. ఎలా ఉంది మా ఇల్లు? నచ్చిందా? బ్యూటిఫుల్. అప్పట్లో ఆడియో క్యాసెట్ లోనే సాంగ్స్ ఉండేవి. మా ప్లేలో రివైండ్ బటన్ పనిచేయదు. సో నేను నా చెల్లెలు టేప్ ని వెనక్కి తిప్పే పాటలు వినేవాళ్ళం. ఈ మాన్యువల్ గా ట్యూన్ చేసే రేడియో, టీవీలో చిత్రలహరి రాకపోతే మేడ మీదకి వెళ్లి యాంటనాన్ని అడ్జస్ట్ చేయడం, వేల్తో తిప్పి బ్లాక్ ఫోన్ డయల్ చేయడం, ఇవన్నీ తర్వాత తరానికి తెలిసే ఛాన్సే లేదు కదా. వాట్ కెన్ వి డు? అంతా మారిపోయింది. ఐఫోన్స్, ఐప్యాడ్స్ ఎట్సెట్రా. ప్రోగ్రెస్ బేబీ. ఏంటి ప్రోగ్రెస్? అమ్మ చేతి గోరు ముద్దలు,
బామ్మ చెప్పే కథలు, ఇంగ్లీష్ కలోని స్వచ్ఛమైన తెలుగు, పిచ్చుకల చప్పుడు, ఇవన్నీ ఏమైపోయాయి? ఎవల్యూషన్ లోని నెక్స్ట్ స్టెప్ గా అవి మాయమైపోయాయి. ఏం ఎవల్యూషన్ ఏంటో, మన గుర్తింపును మనమే కోల్పోతున్నాం. ఇక పరిణామాభివృద్ధి ఏముంటుంది? ఓకే టైగర్, కామ్ డౌన్, యు విల్. పద. శివ, నీ నాస్టాలజియా తర్వాత పెట్టుకుందాం. లేట్ అయితే విలేజ్ ఆఫీసర్ వెళ్ళిపోతాడు. మా అమ్మ రోజు ఇక్కడి నుంచి నీళ్లు తెస్తుంది తెలుసా? వాట్ ద హెల్, ఇంత దూరం నడిచొస్తారా? అప్పుడే మా ఊరికి పైప్ లైన్ వచ్చింది. అయ్యా నా పేరు రామూర్తి అండి. నేను అలమండ నుంచి వచ్చాను. మా ఊరికి ఏదో వాటర్ పైప్ కనెక్షన్ వచ్చిందని అంటున్నారు. మా ఇల్లు మాత్రం ఈ లిస్ట్ లో లేదండి. ఆఫీస్కి వెళ్ళి అడిగితే తమన్ని కలిసి ఒక సంతకం పెట్టించుకు రమ్మన్నారు. సరే ఓ 5,000 రూపాయలు డబ్బులు కట్టేసాడు, పని అయిపోతుంది. అయ్యా డబ్బులు మొత్తం కట్టేశానండి. రేషన్ కార్డుతో పాటు అన్ని వివరాలు ఉన్నాయి చూడండి. 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వెళ్ళు, మీ ఇంటికి పైప్ లైన్ వస్తుంది. ఆ తర్వాత కూడా మా అమ్మ ఇక్కడి నుంచి నీళ్లు తెచ్చేది. బట్ వై? పోతే పోనే డబ్బులు ఇచ్చుంటే ఇంటికే నీళ్ళు వచ్చేవిగా. మా నాన్న కొంచెం పట్టుదల ఎక్కువ. లంచం ఇవ్వకుండా నిజాయితీగా బతికిన మనిషి. ఇదిగో చెప్పండి. నమస్కారం సార్, నా పేరు శివ. ఈ ఊళ్ళో కృష్ణమూర్తి గారని ఒక హెడ్ మాస్టర్ ఉండేవారు కదా సార్, ఆయన మనవణ్ణి నేను. అరే రామూర్తి గారు అబ్బాయి. అవును సార్. కూర్చో. థ్యాంక్స్. కూర్చో. నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? పోయిన సంవత్సరమే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు సార్. చనిపోయారా? అవును సార్. అరే రే, ఎంతో మంచి మనిషి. అవును సార్, మేము కూడా చాలా షాక్ అయ్యాం. సార్ ఏం లేదు, మా తాతగారి ఇంటిని అమ్మడానికి వచ్చాం. నా పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. మా నాన్న పాత రేషన్ కార్డు కూడా ఉంది. నేనే కృష్ణమూర్తి గారి మనవಣ್ಣని మీరు ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సార్. ఇస్తానా? తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ సార్. నువ్వు ఒక 10,000 రూపాయలు ఇచ్చావంటే సర్టిఫికేట్ ఇచ్చేస్తాను. సార్ ఎందుకు సార్ 10,000? మా తాత ఈ ఊరు మనిషి, మా నాన్న మీకు బాగా తెలుసు అంటున్నారు. నేను లేనిదేం అడగట్లేదు కదా సార్. నేను ఇవి కొత్తగా అడగట్లేదు బాబు. అందరి దగ్గర 15,000 తీసుకుంటాను. ఒకే ఊరు వాళ్ళం కాబట్టి 10,000 అడిగాను. ఇవ్వు, ఇచ్చేస్తాను. Now I call upon the legend of Indian film industry, director Mahindran sir. వారి కమెంట్స్ ఏంటో మనం ఇప్పుడు విందాం. సార్, టేప్ రికార్డర్ ఐప్యాడ్ గా మారడం, పెంకుటిల్లు అపార్ట్మెంట్ గా మారడం పెద్ద విషయం కాదు. అవినీతి అంతరిస్తేనే అభివృద్ధి అన్న ఐడియా హైలైట్. హీరోగా యాక్ట్ చేసిన అతను చాలా బాగా చేశాడు. భలే స్మార్ట్ గా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్. హోల్ టీమ్ కి నా శుభాభినందనలు. చాలా బాగా చేసిన శివ, థ్యాంక్స్ రా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ ఐడియా వర్కౌట్ అయింది. ఐడియా మాత్రమే నాది, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని మీరే కదా డైరెక్టర్ మేడం. మీరు చాలా అందంగా ఉన్నారు. నాకు మీరు బాగా నచ్చారు. 100 ఏళ్ళు మీతోనే బతకాలనుంది. ఈ డైలాగ్ మీకు నచ్చకపోవచ్చు, బట్ ఐ థింక్ ఐమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యూ. ఆలోచించి చెప్పండి. ముద్దొచ్చే పరువాలు ఎదురొచ్చి పోతుంటే ఎదలోన కథలే కదలాడే ఆనందం మంచుల్లో అనుక్షణము నేనుంటే కలగన్న కళలే ఆటాడే ముద్దొచ్చే పరువాలు ఎదురొచ్చి
ఒక బొమ్మదానై ఆడింది ఆటలే వేచి నీ రాక కోసం నా ప్రేమ మేడలే నన్నే నీలోన చూసి మురిసానులే కను మూసి నిదురించిన కలలాడే నీ జ్ఞాపకం తెలుసా జతగా నీతోన నడిచి గమ్యాలే చేరనాలతలా నే నిన్ను మళ్ళీ స్వర్గాలే చూడనా పండు వెన్నెల్లు నేనై నీలోన నిండనా నిండి నీ గుండెలోన నేనుండనా కను మూసి నిదురించిన కదలాడే నీ జ్ఞాపకం తెలుసా సార్ ఏమైంది సార్ అది ఓకే నీ పేరేంటి? శివ సార్ నేను కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి సార్ దయచేసి బైక్ నెంబర్ చెప్పు. AP 31 DZ 6459. స్టేషన్ గురించి బైక్ ఓకే సార్. ఏంట్రా లేట్ పద వెళ్దాం. రేయ్ ఏంట్రా ఇది ఏం లేదు దారిలో చిన్న యాక్సిడెంట్ యాక్సిడెంట్ నీకేం కాలేదుగా ఏం కాలేదురా. మామా మా జోడి ఎలా ఉందా రేయ్ ఆ? నువ్వు తన మొహం కూడా చూడు. మొహంతో పనే ఉందిరా రే ఒక అమ్మాయి కనిపిస్తే ముందు మనం లైన్ అయ్యాలరా తర్వాత ముద్దులో గుద్దులో దేవుడు డిసైడ్ చేస్తాడు ఆ. హాయ్ ఏంటి ఇటు పక్క పోనీ ఇటు పక్క రారా ఏం లేదు పైన IOC. ఓహో నైస్ మీరెలా ఉన్నారు ఐమ్ ఫైన్. తనకేంట్రా కత్తిలా ఉంది నాకు ఇన్నాళ్ళ తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఓ. ఇటువైపు వస్తే రండి ఇక్కడే పైన LNT సెకండ్ ఫ్లోర్ డైరెక్ట్ గా రా అంటుంది ఓకే. వస్తామండి సారీ మామా నీకు తెలిసిన అమ్మాయిని తెలియకేదో బాగేశాను రే నాకు తను ఎవరో తెలియదు. ఒకవేళ గీత ఫ్రెండ్ అయి ఉంటుందేమో కదా. ఏయ్ గీతకి ఇంత అందమైన ఫ్రెండ్ ఎక్కడిదిరా ఒక ఛాన్స్ ఇద్దామని అనుకున్నాను సరే పద. మామా హాయ్. ఈ జోడి ఓకేనా రే మూసుకొని వెళ్ళి కూర్చో. థ్యాంక్స్. రేయ్ ఇప్పటికైనా చెప్పరా మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఒక పెట్రోల్ బంక్ తీసుకొని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏంటి నాకు తెలియకుండా ఇన్ని కోట్లు ఎక్కడ దాచిపెట్టావురా ఛే, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా. ఆ. నాన్న ఫ్రెండ్ రామారావు గారు అని ఒకరు ఉన్నారు. సంతోష్ నగర్ లో 500 గజాలు ప్లేస్ ఇస్తా అన్నారు. 20 years లీజు ఎలాగైనా మేనేజ్ చేసేయచ్చు. దానికి మిగతా ఖర్చులకి బ్యాంక్ లో లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను రా. ఏరా ల్యాండ్ నీది కాదు ఇన్వెస్ట్మెంట్ కి బ్యాంక్ లో లోన్ పెడదామంటున్నావు ఇదంతా రిస్క్ అనిపించట్లా రిస్క్ అని భయపడితే అన్ని బిజినెస్ లోనూ రిస్క్ ఉందిరా. హ్మ్. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. సర్జరీకి దాదాపు 75 లక్షల రూపాయలు ఖర్చు అయింది. నాన్న VRS తీసుకుని దొరికిన చోటల్లా ఆలోచించకుండా అప్పు చేశారా. నాకొక్క మాట కూడా చెప్పలేదురా. హ్మ్. ఇదంతా మనసులోనే దాచుకుని బాధపడుతున్నారు. వీటన్నిటి నెల జీతం తీసుకుని తీర్చడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అదంతా సరే సడన్ గా నీకు బాధ్యత వచ్చేసిందన్న కారణం చేత బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరు కదరా అది నాకు తెలుసు. సూపర్ మావా
బిజినెస్ మ్యాన్ అయ్యావు, మహేష్ బాబు రేంజ్ లో సెటిల్ అయిపో. రే నువ్వు ఒకటి ఊరుకో. అలా కాదు మావా, పెద్ద పెద్ద హీరోలతో స్టెప్పులు సార్ వస్తారా అంటూ ఆ తర్వాత బాలీవుడ్, నెక్స్ట్ హాలీవుడ్. Silent గా ఉండరా? సరే ట్రీట్ ఏంటేగా? ఇస్తాను మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నా బైక్ ఉంది, వెళ్ళి తీసుకురా. ఇస్తాను. పోలీస్ స్టేషన్ వెళ్తే మా ఇంట్లో అసలు ఒప్పుకోరా. వెళ్ళి రేయ్, తీసుకురారా. రేయ్, నేను వెళ్ళరా, వెళ్ళరా, రేయ్, వెళ్ళరా, రేయ్, వెళ్ళు, నన్ను ఎందుకు రేయ్ వెళ్ళు. చేస్తున్నావు, రేయ్? ఇంకేం పర్వాలేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఎలా జరిగింది అసలు? వచ్చే దారిలో మేకు తగిలి కట్టయింది డాక్టర్. 2 ఇంచెస్లో ప్రమాదం తప్పింది. ఇంకొంచెం డీప్గా కట్ అయి ఉంటే చాలా సీరియస్ అయి ఉండేది. ఐ అండర్స్టాండ్. హాయ్. శివ, సారీ మిమ్మల్ని ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. పర్వాలేదు, లోపలికి రా. ఒక విషయం మాట్లాడాలి, అందుకే దాందే ఉంది, పర్వాలేదు, ఇట్స్ ఓకే, కూర్చో, నో ప్రాబ్లం. అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ అబ్బాయి ఎలా చనిపోయాడో చెప్పగలరా? అతను నా సన్నే కాదు. ఇన్ఫాక్ట్ అతని పేరు కూడా నాకు తెలియదు. ఒక ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తుండగా రోడ్ సైడ్లో దెబ్బలతో పడున్నాడు. ఏ బండి అతన్ని గుద్దేసి వెళ్ళిందో తెలీదు. ఎవరూ హెల్ప్ చేయలేదు. పాపం స్పృహ లేకుండా పడున్నాడు. తలంతా ఒకటే రక్తం. డ్రైవర్, ఎవరు ఇలా గుద్దేసి వెళ్ళుంటారు? కళ్ళు తెరిచి చూడు, కొంచెం కళ్ళు తెరిచి చూడు. ఏమిటలా చూస్తూ నిచ్చిన పట్టుకో. వద్దు మేడం, పోలీస్ కేసు అయితే మనకు ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నావు? ఊపిరి ఆడుతోంది, పక్కనేగా హాస్పిటల్. పట్టుకో పట్టుకో, 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. మొత్తానికి నా కారులో ఎక్కించి పక్కనే ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాను. అతను కోమా స్టేజ్కి వెళ్ళిపోయాడు. అతను ఏ క్షణంలోనైనా కోలుకుంటాడు. అతని గురించిన డీటెయిల్స్ తెలుసుకుందామని ప్రయత్నించాను. ఓ ఆ కేసా? అవును, దానికోసం మీరెందుకు ఇంత దూరం వచ్చారు? కంప్లైంట్ ఇచ్చారు, ఫార్మాలిటీస్ మేము చూసుకుంటాం. ఇక మీ పనేదో మీరు చూసుకోండి. సార్, ఆ అబ్బాయి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. అతను ఎవరు, ఏమిటి, అతని ఐడెంటిటీ తెలియలేదు. ముందు మీరెవరు? మీకు నేనెందుకు సమాధానం చెప్పాలి? సార్, సమాజ సేవకురాలు, పేరు గౌరీ మనోహరి. ఓ సమాజ సేవకురాలంటే మీ ఇంట్లో ఎవరు సేవ చేస్తుంటారు? దానికి వేరే మనుషులు ఉంటారు కదా. పర్సనల్ గా అటాక్ చేస్తే భయపడి వదిలేస్తాననుకున్నారా? మాలాంటి వాళ్ళది ఎన్జిఓ చర్మం. దేనికి వెనకాడు, భయం అనేది ఉండదు. కాకపోతే వేరే లెవెల్లో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏం చేస్తారు? సరే రాసుకోండి. సార్, ఏ కాలంలో ఉన్నారు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం గవర్నర్ ఆఫీసులో పిటిషన్ ఇస్తేనే ఆయన బాధ్యతగా సమాధానం చెప్పాలి. ఈ అబ్బాయి విషయంలో మీరేం యాక్షన్ తీసుకున్నారు? ఈమెయిల్ పంపారా, ఫ్యాక్స్ పంపారా? అతన్ని ఇంకా ఎందుకు కనిపెట్టలేదని వివరాలు చెప్పలేదంటే చట్ట ప్రకారం మీ పైన కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఏమైనా చేసుకోండి. 100 కోట్ల కన్నా జనాభా ఎక్కువ ఉన్న దేశం ఇది. ఎక్కడైనా వెతకాలి. ఆకులో అంజనం వేసి చూద్దామా? వివరాలు తెలిస్తే కబురు చేస్తాం. మీరు ఇక బయలుదేరొచ్చు. ఆ రోజు ఒక ప్రాణం కాపాడడం కోసం కొంచెం కూడా ఆలోచించకుండా రిజిస్టర్లో సంతకం పెట్టాను. నీ యాక్సిడెంట్ గురించి డాక్టర్ చెప్పారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలో ఎవరో క్లెయిమ్ చేయని ఒక అనాథ శవంగా కాలిపోవడం కన్నా నీకు బెనిఫిట్గా ఉంటుందని, అతని తల్లి నేనేనని ఆలోచించి ఇంకో సంతకం పెట్టాను. ఏమైంది? ఎవరో నేనే అతను అనుకుని
నన్ను చంపాలని చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అతనికి జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అనిపిస్తోంది. మర్డరా? నీకు ముఖాన్ని ఇవ్వాలనుకున్నానే తప్ప ఆ ముఖంతో పాటు ఇలాంటి సమస్య వచ్చి పడుతుందని నేను ఊహించనే లేదు. నేనేం చేయాలి ఇప్పుడు? ఇలా చూడండి, మీరు ఏ తప్పు చేయలేదు. అతని గురించి ఏమైనా తెలిస్తే నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందిగా, నాకు ఇన్ఫార్మ్ చేస్తే చాలు. తప్పకుండా తప్పకుండా. ఏం చెప్పాలో జాగ్రత్త బాబు. చెప్పమ్మా. శివా, ఏమిట్రా ఇంకా ఇంటికి రాలేదు? చాలా టైం అయింది. ఇంటికేనమ్మా వస్తున్నాను. సరే, ఏం తింటావు? దోశలా చపాతీలా? వచ్చి చెప్తానులే. తొందరగా వస్తావుగా? నేను హలో శివా. సరే, ఇంటికి రావడానికి ఎంతసేపు పడుతుంది అదేనా చెప్పరా? వచ్చేస్తాను.
ఎరా రే, ఒక హెల్మెట్ కొనాలంటేనే 10 సార్లు వేసుకొని చెక్ చేసుకుంటాం. నువ్వు ఇలా ఎవరి మొహాన్ని తగిలించుకొని నానా అవస్థలు పడుతున్నావు. దీనికి నువ్వు కాలిన మొహంతోనే ఉండొచ్చు. ఎవరో తెలియట్లేదు, ఎందుకు తరుగుతున్నారో తెలియట్లేదు. అనవసరంగా అమ్మకి చెల్లికి నా వల్ల ప్రాబ్లం. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను ఇంటికి వెళ్ళను రా. రేయ్, నువ్వేమో ఇక్కడికి వచ్చేసావు, వాళ్ళు నిన్ను ఫాలో చేసుకుంటూ వచ్చి నీ ఇల్లు అనుకుని నా ఇంటికి వచ్చి నన్ను వేసేస్తే సెల్ఫిష్ రా నువ్వు. నీ కుటుంబం బాగుండాలి, నేను నాశనం అయిపోయినా పర్లేదా? రేయ్, అలా తాగకరా, తలనొప్పి వస్తుందేమో. నీ వల్ల నాకు తలే ఉంటుందో లేదో డౌట్. తలనొప్పి అంట. రేయ్, ఐయూసీకి వెళ్ళినప్పుడు లిఫ్ట్ లో ఒక అమ్మాయి నాతో పరిచయం ఉన్నట్టుగా మాట్లాడింది కదా. అవును, బోండం పిల్ల. తనని అడిగితే ఏమైనా తెలియచేమో. సూపర్ ఐడియా మావా. ఇంతకీ మ్యాటర్ ఏంటి? బబుల్ గమ్. హా? సి అది వదిలేండి. యాక్చువల్గా చివరిగా వీడిని ఎక్కడ చూశారు? అదే ఆ రోజు లిఫ్ట్ లో చూసాంగా. దానికి ముందండి. ఈ విషయం ఆయన్ని అడగొచ్చుగా. వీడికి గతంలో జరిగిన విషయాలు గుర్తులేవు. ఒక యాక్సిడెంట్ లో తలకు దెబ్బ తగిలి పాతవన్నీ మర్చిపోయాడు. ఓ మై గాడ్. ఆ రోజు మిమ్మల్ని మీటింగ్ కూడా గజనీలాగా తొడ మీద రాస్తున్నాడు. కావాలంటే చూస్తారా? వద్దు వద్దు వద్దు. లేదు, తొడ మీదే. వద్దండి. నేను యాక్చువల్ గా ఇన్ని విజయవాడ నుండి వైజాగ్ వస్తున్నప్పుడు ట్రైన్ లో మీట్ అయ్యాను. తనతో మాట్లాడుతుండగా ఇతని పేరు శక్తి అని, నేటివ్ ఒంగోలు పక్కనని చెప్పారు. ఇంతకన్నా ఈయన గురించి నాకేం తెలీదు. యాక్చువల్ గా ఇచ్చాలండి. దీంతోనే వీడికి పాతవన్నీ గుర్తొచ్చేలా చేస్తాను. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, పద. హలో. అమ్మా, నేను శివన్ మాట్లాడుతున్నాను. రే శివ, ఏమిట్రా రాత్రంతా ఇంటికే రాలేదు? ఏమైపోయావరా? అమ్మా, నేను చెప్పేది ప్రశాంతంగా విను. నేను అర్జెంటుగా ఒంగోలుకు వెళ్తున్నాను. గీత చేతికి నా డ్రెస్, మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చి పంపించు. నేను తిరిగి వచ్చిన తర్వాత నీకు అంతా వివరంగా చెప్తాను, ఓకేనా? ఎందుకురా? అమ్మా, ఇప్పుడు నన్నేమీ అడగకు ప్లీజ్, ఓకేనా? బాయ్. శివ, రే బాబు, శక్తి మోహంతో ఉన్న శివ, మనకు వాడి పేరు ఒక్కటే తెలుసురా. ఆ ఒక్క పేరు పట్టుకొని అంత పెద్ద ఊళ్ళో వాడిని ఎలా పట్టుకోగలం? ఫ్యామిలీ సాంగ్ ఏదైనా పాడబోతున్నావా? అయినా వాడి ఫ్యామిలీకి సాంగ్ ఉందో లేదో తెలియదే. 24. అవునవును, 24. రే, అసలు ఏ విషయం తెలియని మనకి ఇప్పుడు ఒక ఊరు శక్తి అనే పేరు తెలిసే కదా. ఇప్పుడు ఆ ఊర్లో దిగి నడిచామంటే శక్తికి తెలిసిన ఎవడో ఒకడు మన దగ్గరకు వచ్చి మాట్లాడతాడు కదా. మాట్లాడితే ఓకే. ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి షూట్ చేసినట్టు అలా షూట్ చేస్తే అప్పుడు కరెక్టేరా. వైజాగ్కే చంపడానికి మనుషులు పంపించిన వాడు శక్తి సొంతూరుకి పంపించలేడా ఏంటి? వాళ్ళలో ఒకరిని పట్టుకొని మీరు వెతికే వ్యక్తి నేను కాదు, ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్సిడెంట్ అని చెప్పి అర్థమయ్యేలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయినట్టేగా. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకుంటానంటావు. నేను రాను బాబు, నన్ను వదిలే. ట్రైన్ ఫుల్ స్పీడ్ లో వెళ్తోంది, వెళ్ళి దూకే. సరే వస్తానులే. ఇక్కడ పోయే ప్రాణం అక్కడ పోతుంది అంతే. రే, ఎవర్రా నువ్వు? అమ్మాయిలు ఉన్న కంపార్ట్మెంట్ లో అర్ధనగ్నంగా కూర్చున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. దానికి తగ్గ కాస్ట్యూమేరా. రే, షార్ట్స్ మాత్రం ఎందుకు వేసుకున్నారా? అది అక్కడికి వెళ్ళగానే లాగేసుకుంటారు మావా. అవును, ఏ ఊర్రా? చెన్నైకి వెళ్తున్నా. ఏ మనూర్లో చోట్లేదా? మనూర్లో చోటు ఎక్కడుందన్నా? చూసావా, మనూర్లో వైన్ షాపులు తెరవడానికి చాలా చోటు ఉంది, కానీ ఎగ్జామ్ రాయడానికి చోట్లేదంట. హలో, ఈసారి ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ రా. హే శివ, వాట్ ఎ సర్ప్రైజ్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి 1 వీక్ ట్రై చేస్తున్నా, నాట్ రీచబుల్ అని వస్తుంది. యు నో వాట్, మన షార్ట్ ఫిల్మ్ కి యూట్యూబ్ లో 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. గిర్రా గిర్రా తిరుగుతోందే బుర్రా, ఊరా ఊరా ఊదేద్దామా బుర్రా. దీనికి కూడా 10 లక్షల వ్యూస్ వచ్చాయి. దానికి ఏమంటావు? నాకు డైరెక్షన్ కి ఛాన్స్ వచ్చింది. నమస్తే బాసు. నమస్తే బాసు. నమస్కారం అండి. సార్ ఎవరో తెలుసా? ట్రైన్ లో అల్లం బిళ్ళలు అమ్ముతారండి. ఈయనే మా ప్రొడ్యూసర్. ఐగో టంగుటూరు. అక్కడికే లొకేషన్ చూడాలి. సార్, దిస్ ఇస్ శివ. ఈయన వల్లే నా లైఫ్ మారింది. అసలు ఈయన వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. బాసు, హీరో చెప్పాడని ఈ అమ్మాయిని ఓకే చేశాను బాసు. కానీ తనేంటంటే లీనియర్ అన్లీనియర్ అని ఏదేదో చెప్తోంది. నా బుర్రకేమీ ఎక్కట్లా. పబ్బుల మీద డబ్బులు తిరిగి వస్తాయి లేదని డౌట్ గా ఉంది బాసు. నేను మన ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన రాముడు భీముడు సినిమాని 50 సార్లు చూశాను. నిద్దట్లో లేపు అడిగినా కూడా టకా టకామని కథ చెప్పేస్తాను. ఇదే శివ ఇంతో ప్రాబ్లం. ఇంకా 1970s లోనే ఉన్నారు. ఆ తర్వాత సినిమా ఎంతో మారిపోయింది కదా. కొంచెం అన్న ట్రెండ్ కి రండి సార్. వస్తానులేమా, కానీ 10 అని క్లైమాక్స్ ని కళా నైపుణ్యాన్ని చూపించుకో. బాసు, మీరే చెప్పండి, క్లైమాక్స్ అంటే ఎలా ఉండాలి? ఒక హీరో దుమ్ము రేపుకుంటూ ఫైట్ చేసి విలన్ ని చంపాలి. అప్పుడే ఆడియన్స్ క్లాప్స్ కొడతారు. అదే కదా సక్సెస్ఫుల్ ఫార్ములా. అప్పుడే కదా డబ్బులు వస్తాయి. సార్, మీరు బీపీలా మాట్లాడుతున్నారు. అదే విక్టరీ పర్సన్ లా మాట్లాడుతున్నారు. సార్, మీరెంత బలవంతులైనా సరే ఒక వ్యక్తిని చేత్తోనే కొట్టి చంపగలరా సార్? దానికి ఎంత % ఛాన్స్ ఉంది? కానీ నేను నావెల్ చదివాను శివ, అదే నా సినిమా క్లైమాక్స్.
అనే డ్రగ్ ని ఒకరి ఒంట్లోకి ఎక్కువగా ఎక్కిస్తే అడ్రినలిన్ ఎక్కువై చనిపోతారు. అది మాత్రమే కాదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఒక్క ట్రేస్ కూడా తెలియదు. పేషెంట్ ని స్టేబుల్ గా ఉంచడానికి హాస్పిటల్లోనే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ అడ్రినలిన్ మోతాదు ఎక్కువగా ఇంజెక్ట్ చేస్తే ఖచ్చితంగా చనిపోతారు. 100%. నేను చచ్చిపోతానమ్మా. ఇలాంటివన్నీ మాస్గా ఉండాలి బాసు. సార్, మీరు సినిమా ఫుల్ గా చూసి మాట్లాడండి. సినిమా చూసాక మాట్లాడగలనో లేనో. ఇలాగే బాసు ప్రతి దానికి కోపగించుకుంటుంది. నన్ను ఏం చేయమంటావు? రేయ్, నిన్ను వెంటాడే వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నావు కదా, వాళ్ళకి ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అర్థమవుతుందా? ఒక నిమిషం ఉండు, మన బిఎన్సీ ఆడియన్ దగ్గర చెక్ చేద్దాం. అన్నా, నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడన్నా, చూడడానికి మీలాగే ఉండేవాడు, తుపాకీ గుండులా. అలాగా బాసు? ఆ, ఒక 6 నెలల ముందు ఓ ఫైర్ యాక్సిడెంట్ లో ఫేస్ మొత్తం పూర్తిగా కాలిపోయింది. వాడికి ఫేస్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఏంటి బాసు, ఫేస్ ట్రాన్స్పోర్టా? ట్రాన్స్పోర్ట్ కాదనా, ఫేస్ ట్రాన్స్ప్లాంట్. దాన్ని ముఖాన్ని మార్చే సర్జరీ అంటారు. ఇప్పుడు చూడడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాగే ఉన్నాడు. నీకేమన్నా కళ్ళు దుబ్బయ్యా? లేదా ఇంతకు ముందు ఎప్పుడు ప్రభాసం చూడలేదా? నేనేమన్నా అంత తెలివి తక్కువ అనుకున్నావా? ఏ పప్పు, పప్పుల వ్యాపారం చేసినా మీరు చాలా షార్ప్ గా ఉన్నారు. మీకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ గురించి తెలుసా? తెలుసు బాస్. అది మాత్రం ఎలా తెలుసు? దాని గురించి గజని సినిమా వచ్చిందిగా, దీని గురించి ఏ సినిమా వచ్చింది? అప్పుడు ఎలా తెలుస్తుంది? కరెక్ట్ అన్న, సూపర్. రేయ్, మనల్ని వెతికే వాళ్ళని కనిపెట్టినా మనం చెప్పేది నమ్ముతారా లేదా అనేది డౌటే. ఏమైంది? ఏం లేదు, ఊరికే. కాంపిటీషన్ విన్ అయిన రోజు నేను చెప్పాను కదా, ఆ సంగతి ఏమైందని అడిగాను. నీతో 100 ఏళ్ళు బతకాలి అనిపించాలి, నమ్మకం కలగాలి కదా. ఆ నమ్మకం నీ ముఖం చూస్తున్నప్పుడు కలగట్లేదు. మనం పెళ్లి చేసుకోవచ్చు, కానీ మనం రేపు రోడ్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా చూసారంటే అబ్బాయి అందంగా ఉన్నాడు, అమ్మాయి కొంచెం యావరేజ్గా ఉంది అంటారు. అది విని నేను చాలా బాధపడతాను. సో వద్దు, నీ మంచిగా చెప్తున్నాను. నాతో మీరు ఇలా చెప్పడం వల్ల నాకు ఎటువంటి కోపం లేదు. ఇలాగే నేను ఒక అతనితో చెప్పాను. అతను ఎంత బాధపడి ఉంటాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ నేను అతను ఎప్పుడైనా కలిస్తే ఖచ్చితంగా సారీ చెప్పాలి. అయితే ఆ సారీ నాకే చెప్పాలి. అది నేనే. అతని పేరు శక్తి. నేనే ఆ శక్తి అనుకుని వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు. అతని గురించి తెలుసుకోవడానికి నేను ఒంగోలు వెళ్తున్నాను. ఏంట్రా మధుర స్వప్నమా? రేయ్, ఒక నిమిషం ఉండమ్మా, తిరిగి ఇచ్చేస్తాను. ఎరా, మనం ఎంత పెద్ద సమస్యలో ఉన్నాం. నాకు అక్కడ పడుకుంటే నిద్ర రావట్లేదురా. ఎవరో కత్తితో నరకడానికి వస్తున్నట్టు భయంతో గంటకి 1 బాత్రూమ్కి వెళ్తున్నాను రా. నిజానికి ఆ సమస్యకు నాకే సంబంధం లేదు, కానీ నువ్వు ఈ అమ్మాయిని చక్కగా వాటేసుకుంటున్నావు. నీ ఫ్రెండ్ ఎక్కడమ్మా? అది చెప్పడానికి కూడా నీకు టైం లేదా తల్లి? ఇక్కడ సైన్ చేయరా? కార్ పంపిస్తారట. 1 అవర్ లో మన లొకేషన్ చూడొచ్చు. నువ్వు తను ఆ రూమ్ తీసుకోండి, నేను తన ఫ్రెండ్ ఆపోజిట్ రూమ్ తీసుకుంటా. మనం ఏమైనా హనుమాన్కి వచ్చామనుకున్నావా? తను ఓకే అంటే నీకేంట్రా ప్రాబ్లం? ఈ ఊళ్ళో ఉన్న ఆర్టీ ఆఫీసు, ఆధార్ ఆఫీసు, అన్ని ఆఫీసులోనూ నా ఫోటో చూపించేమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో చూడు. నేను బాగా జనం ఉన్న చోటుకు వెళ్ళి నాతో ఎవరైనా మాట్లాడతారేమో చూస్తాను. రేయ్, వాడు ఒంగోలు విజయమాల్య అయి ఉంటాడేమో, దొరికితే బాధేస్తారు, చూసుకోరా.
ఏమైనా క్లూస్ దొరికాయా? శివ, ఒక ఐడియా. నీ ఫేస్ వల్లే కదా నేను చేస్తున్నారు. మరైతే ఇది నీ ఫేసే కాదు, యాక్సిడెంట్ అవడం వల్ల ట్రాన్స్ప్లాంట్ చేసిందని ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీసి ఫేస్బుక్, ట్విట్టర్లో అప్లోడ్ చేస్తే నేను చేసే వాళ్ళు చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. రే గుడ్ ఐడియా రా. అసలే అనవసరమైన గొడవలతో చస్తున్నావు, ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లమా? రే అలా ప్రాబ్లం వస్తే నేను చేయలేదు, అడ్మిన్ చేశారని చెప్తాం. ఇప్పుడు అదే కదా ఫ్యాషన్. ఇప్పుడు అడ్డమైనవన్నీ ట్రెండ్ అయిపోతున్నాయి. నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్ కూడా ట్రెండ్ అయింది కదా. ఏయ్, లేదమ్మా, ఒక ఎగ్జాంపుల్ కి చెప్పాను అంతే. సరే నువ్వు మాట్లాడు, నేను వీడియో తీస్తా. సార్ కళ్ళు మూయకండి, నన్ను చూడండి సార్, నన్ను బాగా చూడండి సార్. నాకు బాగానే ఉందమ్మా. అమ్మమ్మ ఊరుకో. పర్వాలేదమ్మా, మీరు చేయించుకోకండి. మామూలు జ్వరమే, ఇంజెక్షన్ వేస్తే సరిపోతుంది. సరేనా? మీరు వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురండి. ఇదిగో ఇక్కడ రే. శివ, ఏమైంది? ఎవరో తెలియట్లేదు, రోడ్లో వెళ్ళే ఒక అతన్ని తెలియకుండా ఉన్న సమస్యలు చాలక యాక్సిడెంట్ ఒకటి. ఉన్నాడా, చనిపోయాడా? తెలీదురా. సిస్టర్, మీరు వెంటనే ఐసీయూకి వెళ్ళండి. ఇట్స్ ఎ హెడ్ ఇంజరీ అండ్ మైల్డ్ కన్కషన్. ఆగ్రోటెక్ ఇది మన టీం యొక్క 9 months ప్రాజెక్ట్. దీని ఎండ్ యూజర్స్ ఎవరంటే నెదర్లాండ్స్ లో ఉండే ఫార్మర్స్. అండ్ ది కీ ఫీచర్స్ ఆఫ్ ఆగ్రోటెక్ ఆర్ స్మార్ట్ ఇరిగేషన్ మెథడ్స్ విత్ మినిమం యూసేజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, alert messages with weather predictions, video tutorial by experts for effective crop management. ఏమైనా అర్థమైందా? డిడ్ యు అండర్స్టాండ్ ఎనీథింగ్? మొదటి సీట్లో కూర్చొని యాక్ట్ చేస్తున్నావా? బాగుంటాం. జస్ట్ కిడింగ్, యు కంటిన్యూ. మాయా, బేసిక్ గూగుల్ మ్యాప్ ని కస్టమైజ్ చేసి హైడ్రోజియాలజికల్ మ్యాప్ ని క్రియేట్ చేసాం. దీని ద్వారా ఫార్మర్స్ వాళ్ళ రిజిస్టర్డ్ ల్యాండ్ యొక్క గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీని చెక్ చేసుకోవచ్చు. మన యాప్ ని యూజ్ చేసి వాళ్ళు తయారు చేసేటటువంటి ప్రొడక్ట్స్ కి ధరను వాళ్లే నిర్ణయించుకోవచ్చు. ఇక్కడ మన ఊళ్ళో మీడియేటర్స్ లాభం సంపాదిస్తూ ఉంటారు కదా, అది అక్కడ జరగదు. అది మాత్రమే కాకుండా వాళ్ళకు లాభాలు ఇచ్చే వృత్తిగా వ్యవసాయం మారడం వల్ల ఇంకా అప్పులు చేయరు. అప్పులు లేవంటే ఆత్మహత్యలు ఉండవు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్,
మన ఈ 9 నెలల శ్రమ ఒక దేశ వ్యవసాయాన్ని నిలబెడుతుంది. థ్యాంక్ యూ. గ్రేట్ జాబ్ శక్తి. నేను చేశాను. గ్రేట్ జాబ్ టు యూ ఆల్సో. ఆవిడ కూడా. అండ్ గ్రేట్ జాబ్ యాజ్ యూ వెల్. థ్యాంక్ యూ. ఓ 2 నిమిషాలు అందరూ బయట వెయిట్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. పార్థివ్, హాయ్ చంద్రు, హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ మ్యాన్. ఆల్ రైట్. వాళ్ళ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని ఇచ్చేసారా? ఫైల్స్ అని ఇచ్చేసారు, నో ప్రాబ్లం. యా ఓకే దెన్, మేము చూసుకుంటాం. ఓకే, కీప్ మీ అప్డేటెడ్. చంద్రు, శక్తి, మార్నింగ్ 11 o'clock ఆఫీస్కి వస్తున్నారు, ఈవినింగ్ ఎన్నింటికి వెళ్తున్నారు? 8 PM. కానీ వర్కింగ్ అవర్స్ అన్ని కరెక్ట్ గానే అదంతా చేస్తున్నారు. ఓకే. ఆఫీస్ ఇంటర్నెట్ లో యూట్యూబ్ చూడడం, ఫుడ్ కోర్ట్ లో గంటల తరబడి అమ్మాయిలతో టైం పాస్ చేయడం, ఆఫీస్ ఫోన్ అన్న పట్టింపు లేకుండా పర్సనల్ కాల్స్ మాట్లాడడం. మనం ఏమైనా స్కూల్లో ఉన్నాం చంద్రు? యూట్యూబ్ చూస్తున్నాను, అమ్మాయిలతో మాట్లాడుతున్నాను అంటూ. ఇవన్నీ ఫాల్స్ ఎక్వజేషన్స్ అని మీకు తెలుసు. మీరు ఇచ్చిన డెడ్ లైన్ కి ముందే ఓవర్ టైం చేసి మీ ప్రాజెక్ట్ ని డెలివరీ చేశాను. ఇప్పుడు ఇంతకీ ఏమంటారు? శక్తి, యూ బీన్ సాక్. మిమ్మల్ని పనిలోంచి తీసేశాం. సార్, దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫేర్. ప్రెజెంటేషన్ అప్పుడు గ్రేట్ జాబ్ అని అన్నారు, ఒక ప్రేయర్ నోటీస్ కూడా ఇవ్వకుండా మీరు. ఏంటండి అన్ఫేర్? మీతో పాటు ఈ రోజు 100 మందిని టెర్మినేట్ చేస్తున్నాం. ఇది యూజువల్ గా చేసే రోల్ నార్మలైజేషనే. ఈవినింగ్ 5 PM ఇస్ యువర్ డెడ్ లైన్. ఆలోగా రిజైన్ చేయండి. ఐడి కార్డ్ నీకు మరో దారి లేదు. ముందు ఐడి కార్డ్ తీ. మా ఫ్యామిలీ అంతా దీని మీద డిపెండ్ అయ్యి ఉంది సార్. డోంట్ క్రియేట్ ఎ ఫస్. ప్లీజ్ గివ్ ద ఐడి కార్డ్ అండ్ గెట్ అవుట్. అది కాదు. ఏయ్, ఏమైందిరా? అది వినండి సార్. ఐ సే గివ్ ద ఐడి కార్డ్. ఐడి కార్డ్ తీసుకో. ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగం నుంచి తీసేశారా? రే, ఇప్పుడేగా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాం. న్యాయంగా చూస్తే అప్రైజల్ ఆర్ హైక్ ఇవ్వాలి కదరా. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నేను చేశాను అనుకుంటున్నట్టున్నారు. నేను చంద్రుతో మాట్లాడతాను, నువ్వు టెన్షన్ అవ్వకు, నేను మాట్లాడతాను. ఏంటి స్వామి, కంపెనీ వాళ్ళు కారు ఇచ్చారా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు, ఐడి కార్డ్ ఇవ్వు. నన్ను ఉద్యోగం నుంచి తీసేశారా? అది నువ్వు చెప్తావు అంటే వాళ్ళని పిలవయ్యా. ఐ వాంట్ టు టాక్ టు మేనేజర్. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇవ్వడం కుదరదు. తెలీదు. యు ఆర్ ఏంటి భయ్యా? సెక్యూరిటీ. పద పద. స్వామి, చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు చెప్తేనే వెళ్ళను. మేనేజర్ని పిలువు. ఆయనతో మాట్లాడాలి. ఐ వాంట్ టు టాక్ టు హిమ్. బయటికి వెళ్ళి ఏయ్, మాట్లాడుకుంటారా? ఇలా చూడరా. ఓ, మూడు సంవత్సరాలుగా ఒకే టీమ్ గా అందరం కలిసి పనిచేశాం. ఇప్పుడు మన వాళ్ళ చేతే మనల్ని బయటికి గెంటించారు కదరా. అవర్ కంపెనీ బొచ్చులో అవర్ కంపెనీ. వచ్చే నెల డ్యూ తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏయ్, నా తొక్కలో క్రెడిట్ కార్డులో 95,000 బాకీ ఉంది. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్ ఒకడు ఎక్స్గన్ లో టీమ్ లీడర్ గా ఉన్నాడు. మన ముగ్గురికి వెళ్లి జాబ్స్ అడగనా? అవసరం లేదు. ఇంకెన్నాళ్ళు మనం ఈ తెల్లవాళ్ళ కంపెనీలకి కూలీలుగా పనిచేస్తాం. దీనికే మనల్ని కనిపించారా ఏంటి? కానీ ఇంకేం చేయగలం? మనం సంబంధం లేకుండా ఏదో చదివి ఐటీలో వచ్చి పడలేదు. చదువుకునేది BE కంప్యూటర్ సైన్స్. కోడింగ్ తప్ప మనకి ఇంకేం తెలుసు? మనకు అది మాత్రమే తెలుసా? బాగా ఆలోచించు. రే, ఆలోచించే పరిస్థితిలో ఉన్నా ఉద్యోగం నుంచి పీకేశారు. సంవత్సరం పాటు అగ్రోటెక్ ప్రాజెక్ట్ కోసం పనిచేశాం. నెదర్లాండ్ వ్యవసాయమే నిద్రలో కూడా గుర్తుకొస్తోందిరా. ఈ నాలెడ్జ్ మనకుంది కదా. ఏది నెదర్లాండ్ లో ఏం పండుతుందనే నాలెడ్జా? ఎందుకు ఇంకా నెదర్లాండ్స్ గురించి ఆలోచిస్తావు? మన ఊళ్ళో వ్యవసాయం చేయడానికి ఏం కావాలో అదో ఆలోచిద్దాం మనం. ఏంట్రా నువ్వు అనేది? నాకు ఊళ్ళో 5 ఎకరాల పొలం ఉంది. నేను డిసైడ్ అయిపోయాను. నేను వ్యవసాయం చేయబోతున్నాను. ఇప్పుడే ప్రారంభిద్దాం అయ్యా. 5 ఏళ్లకు ఒకసారి చూపుడు వెలికి చుక్క పెట్టించుకున్నంత మాత్రాన ఏ మార్పు రాదు. రంగంలోకి దిగి పని చేయాలి. కరెక్టే, వినడానికి చక్కగా ఉంది. ఎవరో ఫారినర్ దగ్గర ఎందుకు చేస్తున్నామో తెలియకుండా పనిచేయడం కంటే మన పొలంలో మనమే ఓనర్స్ గా ఉండొచ్చు. రే డుంబు. అన్నయ్య, అమ్మా మాయా, ఏంట్రా? ఊళ్ళో ఉన్న ఎలా ఉన్నావు? నువ్వేనా? అనుకున్నాను. బాబు నువ్వు బాగున్నావుగా? అమ్మా ఎలా ఉన్నావు అమ్మా? అమ్మా, వీడు నా ఫ్రెండ్ సుభాష్. నమస్కారం ఆంటీ.
వీడు నేను ఒకే రోజు ఉద్యోగంలో చేరాం, ఇద్దరికి కలిసి ఒకేసారి ఉద్యోగాలు పోయాయి. నీకు కూడా పోయిందా బాబు? అవును. అమ్మా, ఏంట్రా? ఈ విషయం నాన్నకు చెప్పావా? నాకు భయంగా ఉంది బాబు. ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వే వెళ్ళి చెప్పు. నేను చెప్పానంటే అడ్డమైన తిట్లు తిడతారు. ఏంట్రా ఈసారి 2 రోజులు లీవ్? ఈసారి అయినా కొన్ని రోజులు ఉండేళ్ళరా బాబు. కొన్ని రోజులు కాదు అంకల్, పర్మనెంట్ గా ఇక్కడే ఉండబోతున్నాం. నా రూమ్ ఎక్కడుందో చెప్పారంటే. వీడు నా ఫ్రెండ్ నమస్కారం అంకల్, నాకు వీడి రూమ్ అయినా ఓకే. రే, లీవ్ ఏం కాదు నాన్న, ఉద్యోగం వదిలేసాం. వీళ్ళు వదిలేయడం కాదు, వాళ్ళే వదిలించుకున్నారు. ఊరుకోరా. తీసుకెళ్లి లోపల పెట్టు. ఈ ఐటీ కంపెనీ వాళ్ళకి ఇదే పని అయిపోయింది. 150 మందిని ఇంటికి పంపించేశారు. నీకు 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వేరే కంపెనీలు అప్లై చేయొచ్చుగా. నాకు ఇక ఏ ఉద్యోగం వద్దు నాన్న, మన పొలంలోనే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. నీకేమన్నా పిచ్చెక్కిందా? ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తే నువ్వు మళ్ళీ తిరిగి ఇదే బురదలోకి తిరిగి వస్తానంటున్నావు. ఇది ఒట్టి బురద కాదు నాన్న, సొరంగం. నేను ఐటీలో ఉన్నప్పుడు కూడా విదేశాల్లో ఏం నాటితే ఏం పండుతుందని తెలుసుకోవడానికి రీసెర్చ్ చేసి ఒక యాప్ డెవలప్ చేశాం. నేను ఏదో దేశం కోసం చేసే పని మన ఊరు కోసం నేను ఎందుకు చేయకూడదు? Basically, agriculture is the backbone of India. 70% of the population is involved in agriculture. You have read about it, but you don't know about this. I am disappointed. రేయ్, వెర్రి వదవలరా. వ్యవసాయం చేయడానికి నీళ్లు కావాలరా. అవి లేనందువల్లే ఇక్కడ ఉన్న పొలాలన్నీ అమ్మేసి మీతో పాటు వైజాగ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. అక్కడ మాత్రం నీళ్లు ఉన్నాయని ఎవరు చెప్పారు? బుర్ర తక్కువ వెదవలారా. కౌన్సిలర్ గారే వచ్చి చెప్పారు మన పొలానికి మంచి రేట్ వస్తుంది అని. నిన్ననే వచ్చి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చేళ్లారు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. రే డుంబు, నా బ్యాగ్ తీసుకురారా. ఆగరా. నాకు రూమ్ ఏం వద్దు, మేము ఇంకెక్కడైనా వ్యవసాయం చేసుకుంటాం. ఆ కాఫీ ఇవ్వండి. ఇది కౌన్సిలర్ ఇల్లరా? అబ్బా, ఎంత పెద్దగా ఉంది. ఇది ప్రజలకు సేవ చేసి సంపాదించినట్టు లేదు, ప్రజలను దోచుకుని సంపాదించినట్టుగా ఉంది. లోపలికి వెళ్ళి పేకల దాకా మెక్కి ఆ స్థలం సంగతి ఏంటో చూడు. నమస్కారం అండి. రా బాబు, నాన్నగారు పంపారా? అవునండి. ఇప్పుడే శాస్త్రి గారిని ఎప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు అని అడిగాను. ఎల్లుండి అష్టమి నవమి ఉందట, అంచేత రేపే పెట్టుకోవచ్చు అన్నారు. సార్, దాని గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. ప్రస్తుతానికి ఆ పొలం అమ్మే ఉద్దేశం మాకు లేదు సార్. అందుకే రిజిస్ట్రేషన్ వద్దని మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. బాబు, మీ స్థలంలో పెద్ద ప్రాజెక్ట్ రాబోతోంది, అందువల్ల పేమెంట్ పక్కాగా ఉంటుంది. లేదు సార్, ఇప్పుడు సేల్ చేసే ఐడియా లేదు, ప్లాన్ మారిపోయింది. బీపీ మాత్రం తీసుకురావే. ఏంటి, రేటు పెంచడానికి మనిషిని తీసుకొచ్చి బెదిరిస్తున్నా? అలాంటిదేం లేదు సార్. సార్, నా మొహం బాగా చూడండి. ఇది బెదిరించే మొహంలా ఉందా సార్? మొహానికి ఘాటు పెట్టుకుని విలనిజం చేయడం ఆ కాలం, పవర్ గ్లాస్ పెట్టుకుని పవర్ఫుల్ గా విలనిజం చేయడం ఈ కాలం. నైస్ కామెడీ సార్. సీరియస్ గా మాట్లాడుతున్నాను. మీ బాబు ఈ ఊరికి ప్రెసిడెంట్. అతను డబ్బులు తిరిగివ్వడం మిగతా వాళ్ళకి తప్పుడు ఉదాహరణ అవుతుంది. అది తెలిసి వాళ్ళందరూ మేము పొలం అమ్మం డబ్బులు తిరిగిమంటారు. అయితే దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు సేల్ చేసే ఐడియా లేదు సార్. మీ అడ్వాన్స్ మీరు తిరిగి తీసుకోండి. ఆ స్థలంలో ఏం చేయబోతున్నారు? ఆ విషయం మాకు వదిలేండి సార్. సార్, వస్తాం సార్. సార్, ఒక డౌట్. అక్కడున్న అవార్డ్స్ అన్ని మీరు కౌన్సిలర్ గా బాగా పనిచేసేందుకు ఇచ్చారా? పోరా. ఇలా చూడు శక్తి, నువ్వు నా కొడుకువైనంత మాత్రాన నా ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోలేను. ఊరి ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే పంచాయతీ నిర్ణయం అవుతుంది. అవును, అదేగా న్యాయం. ఏం బాబు? ఇలా చూడండి, ఓ 2-3 తరాలుగా మన ఊళ్ళో వ్యవసాయం అస్సలు లేదు. అంతరించిపోతున్న వ్యవసాయానికి మనం అందరం కలిసి ప్రాణం పోయాలి. ప్రెసిడెంట్ గారు అబ్బాయికి బుర్ర చెడిపోయిందా ఏంటి? పొద్దున కడుక్కోవడానికి నీళ్లు, ఈయన వ్యవసాయం చేస్తాడంట. కుదరదు అనుకున్నందువల్లే మన ఊరు ఇలా ఉంది. ఇప్పుడేంటి, నీళ్లు లేవు, అదేగా సమస్య. మన ఊళ్ళో ఉన్న ఏరు ఎన్నో ఏళ్లుగా నీళ్లు లేక ఎండిపోయింది. మన ప్రాథమిక అవసరాలు కూడా మన ఊళ్ళో నీళ్లు లేవు. మన ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్లకమ్మ నదిలో ఎక్కువ వర్షం పడినప్పుడల్లా ఎవ్వరికీ ఉపయోగపడకుండా అదనపు నీరు సముద్రంలో కలుస్తోంది. ఆ నీటిని కాలువ తవ్వి మన ఊరికి తీసుకురావడమే నా ప్లాన్. నాకెందుకో ఈ పిల్లకాయల మాటలు పనికొస్తాయనిపించడం లేదు. అవునులేండి, మీకు అనిపించదు. గత 25 ఏళ్లలో ఈ ఊళ్ళో ఎవరైనా వ్యవసాయం చేసి లాభం సంపాదించారా? ఇళ్లు కట్టుకున్నారా? ఇళ్లు అమ్ముకుని ఉంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇసుక దొంగలు, బార్ ఓనర్స్ లాభాలు సంపాదించుకుని ఉంటారు. కానీ రైతు మాత్రం ఆత్మహత్య చేసుకుంటాడు.
10,000 కోట్లు బ్యాంకులో లోన్ తీసుకుని ఎగనామం పెట్టిన వాడు ఈజీగా ఫారెన్ వెళ్ళిపోతాడు. కానీ 6,000 పంప్ సెట్ కోసం తీసుకున్న వాడిని పోలీసులు చావబోతారు. తలుచుకుంటే ఇవన్నీ మార్చొచ్చు, కానీ మార్చడానికి ఎవ్వడూ ముందుకు రాడు. మిమ్మల్ని తరివేసి కార్పొరేట్ కంపెనీల చేత వ్యవసాయం చేస్తారు, ఎందుకంటే వాళ్లే ఎలక్షన్ టైంలో కోట్లు కుమ్మరిస్తారు. అటువంటి కుట్రలకు మనం బలైపోకూడదు. మనం తలుచుకుంటే మార్పు తేవచ్చు. అందుకు మా దగ్గర ఓ ప్లాన్ ఉంది. దయచేసి అందరూ ఈ వీడియో చూడండి. ఇదేనండి గుండ్లకమ్మ నది. ఆ ప్రాంతం వారు వాడిన నీరు పోగా మిగిలిందంతా పూర్తిగా సముద్రంలో కలుస్తోంది. ఆ నీరు అలా వృధా కాకుండా అక్కడి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన దేవరంపాడు ఏటి వరకు కాలువ తవ్వి కలిపామంటే మన ఊళ్ళో ఉన్న వాగులు గుంటలు అన్నీ నిండుతాయి. ఆ నీటిని మన ఊరి వ్యవసాయానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేశామంటే మన నీటి సమస్యలన్నీ తీరిపోతాయి. మన దేశంలో 134 కోట్ల మంది కన్సూమర్స్ ఉన్నారు. ఉన్న నష్టం వచ్చే ఏకైక వృత్తి వ్యవసాయం. ఎక్కడ చూసినా నీళ్ల కరువు అంటున్నారు. ఆ నీళ్ల కరువు తీరాలంటే ఇండియాలో ఉన్న నదులన్నిటినీ కలపాలి. ఇదే మా ప్లాన్. ఈ పని చేశామంటే మన ఊరు వ్యవసాయం వర్షాల్ని నమ్ముకోదు. మనం చెమటోడ్చి తవ్వే కాలువను నమ్మి అందులో ఏడాది పొడవునా ఉండే నీటిని నమ్ముకుంటుంది. ఈ పథకం బాగానే ఉంది కదండి. మన ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన చేసి పెడతారు. చేయించుతాడు మీ ఎమ్మెల్యే. 50 ఏళ్లుగా మీ ఎమ్మెల్యే, మనం ఓటేసిన ఎమ్మెల్యేలు తలుచుకుంటే ఈ సమస్యలు తీరిపోయిండవా? మీరు ఎమ్మెల్యే అంటున్నారే, ఆయన ఏం పని చేస్తున్నాడు? ఇసుక తవ్వుకుంటున్నాడు. మన ఊరేట్లోకి నీళ్లు వచ్చేసి మనం వ్యవసాయం మొదలు పెట్టామంటే ఎక్కడికి వెళ్ళి తవ్వుకుంటాడు? ఇదిగో ఈ పిల్లకాయలు గనక నమ్ముకున్నారంటే నట్టేట్లో ముంచేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. వీళ్ళంతా తాళి కట్టకుండా ఒకే ఇంట్లో కలిసి కాపురం చేసేవాళ్ళయ్యా. వీళ్ళ మాటలు విని వీళ్లతో గనక వెళ్లారంటే సర్వనాశనం అయిపోతారు. మెదలకుండా పొలాలన్నింటినీ నాకు అమ్మేసి డబ్బులు వచ్చే దారి చూడండి, అదే మంచిది. అయ్యా 40 ఏళ్లకు ముందు మన ఊరిని చూసినట్టే ఉందయ్యా. ఈ ముసల్ది చచ్చేలోపు మన ఊరిని మార్చి చూపించయ్యా. ఎదుగో అయ్యా, నాకు శాతనైన సాయం. నా బంగారం. గుడ్ ప్రాజెక్ట్. మీలాంటి చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయాలనుకోవడం చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమ్మకం కలిగేట్టు మాట్లాడిన మొదటి మనిషి మీరే. ఎవరు చూసినా ముందు దేనికి ప్రాజెక్ట్ ఎవరికి ప్రాజెక్ట్ అని చూడకుండా ఎలా రిజెక్ట్ చేద్దామని చూస్తున్నారు. వాళ్ళని మార్చడానికి ట్రై చేయడం వేస్ట్. కానీ మీ ముగ్గురు మాత్రం మీ నమ్మకాన్ని వదిలిపెట్టకండి. వాళ్ళకి కావాల్సిందేమిటో మీరు కనిపెట్టండి. ఇంకేముంది సార్, డబ్బే వాళ్ళకి కావాల్సింది. కానీ వాళ్ళు దాన్ని అడగట్లేదే. చూడమ్మా, అది వాళ్ళు ఎలా అడుగుతారు? మీకేగా పని జరగాలి. మీరే కొంచెం నాగ్గా వాళ్ళకేం కావాలన్నది అడిగి తెలుసుకోవాలి. మరి జీతం దేనికి దేనికి తీసుకుంటున్నారు సార్ జీతం? బాబు, నేను అలాంటి వాడిని కాదు. నా మాట వినండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ PWD అని అంటారు. వాళ్ళు గనక అప్రూవల్ ఇచ్చారంటే నేను నా సైడ్ నుంచి ఏం చేయగలనో అన్నీ చేసి పెడతాను. థ్యాంక్స్ సార్. ఇలా చూడండి, నా వల్ల అయినంత వరకు చేశాను. ఇంత పాత బండి నడవడమే కష్టం. 60 ఏళ్ల ముసలాడు పెళ్లి చేసుకోవాలనుకోవచ్చు, కానీ పిల్లల్ని కనాలనుకోకూడదు. ఆధార్ కార్డు రావడం కాదు కానీ వయసు మాత్రమే కాదు, అన్ని వివరాలు తెలిసిపోతున్నాయి. సార్, ఎవరు? నా పేరు శక్తి. ఒక పిటిషన్ విషయంగా మీతో మాట్లాడాలి. దుర్మార్గులారా, ఆఫీసులో ప్రాణాలు తీసే చాలక ఇక్కడ కూడా మీరు ఆఫీస్ లోనే ఉంటారని చెప్పారే. ఎవరు చెప్పారు? అదే ఆఫీస్ లో బిజీగా ఉంటారు, ఇక్కడైతే ఫ్రీగా మాట్లాడదామని. ఏంటి విషయం? దేవరంపాడుకి కాలువ తవ్వే విషయం మాట్లాడాం కదా సార్, అది మేమే. కాలువ తవ్వడం అంటే మీ ఇంటి మురికి కాలువలో మట్టి తీయడం అనుకుంటున్నారా? ఏంటి ఆటలుగా ఉందా? సార్, ఇందులో ఆడుకోవడానికి ఏముంది సార్? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కరువుతో చనిపోతే ఆ పాపం మనల్ని కదా సార్ చుట్టుకుంటుంది. అలాంటిదేం జరగకూడదనే కదా ఇంతగా పోరాడుతున్నాం. కారు కొత్తదా పాతది? ఓ, ఇన్స్టాల్మెంటా సింగిల్ పేమెంటా? స్పీడ్ వడ్డీ. ఓహో. సార్, ఆ NOC ఇచ్చారంటే మా పని స్టార్ట్ చేస్తాం. మేము అటువంటి వడ్డీలేం తీసుకోం, గవర్నమెంట్ సర్వెంట్లే కదా, పేమెంట్ ఇంటికే వచ్చేస్తుంది. ఎందుకు తీసుకుంటారు సార్ మీరు? ఎవడైనా స్పీడ్ వడ్డీకి తీసుకుని సూసైడ్ చేసుకుని చచ్చినా తిరిగి చూడరు. మైలేజ్ ఎంత ఇస్తుంది? సార్, మేము మాట్లాడేది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి సార్? ఆ NOC సంగతి ఏంటి సార్? చూడు, నువ్వు అడిగే సాధారణ విషయం కాదు, బోల్డ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. చెప్పేది అర్థం చేసుకో. ఏరా తమ్ముడు, బండి రెడీ అయిందా? చెప్పాడుగా వీడు ఓపెన్ గా మాట్లాడు అని. వీడి టార్గెట్ ఏమిటో అర్థమైందిగా.
ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఏంటయ్యా కామెడీ? సార్ ఇది కామెడీ కాదు సార్. గుండ్లకమ్మ నది నుండి సముద్రంలో కలిసే 10 టీఎంసీ నీరుని మా ఊరు వైపు తిప్పామంటే ఓ 1000 కుటుంబాలు వ్యవసాయం చేసుకుని బతుకుతాయి సార్. వాళ్ళ బతుకుల గురించి మీకెందుకు అంత శ్రద్ధ? ఎమ్మెల్యే అధికారులంటూ మేము నాలుగు తీసుకోవడానికి వచ్చినావా? ఈ పని మీరెందుకు చేయటం లేదో ఊరికే తెలుసు. దీని గురించి మాట్లాడడం టైం వేస్ట్. మా అవసరాల్ని మేమే తీర్చుకుంటాం. అవునవును, ఏదో మేము కాలువలు తవ్వుతాం, నీళ్లు తెప్పిస్తామని మాయమాటలు చెప్పి ఊరినే నమ్మించి గొంతుకొస్తారా? నమ్మించి గొంతుకొస్తామా అనుకున్నారా? సార్, మా ఊళ్ళో వ్యవసాయం చేయడానికి నీళ్లు కావాలి. ఆ నీళ్లు మేమే తెచ్చుకుంటాం అంటున్నాం. కొంచెం హెల్ప్ చేయండి సార్. వ్యవసాయం, ఆవులు, తవుడు వింటేనే ఒళ్ళు మండిపోతుంది. నేను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడినే. ఇందులో దేనికి పనికిరాని సెంటిమెంట్ తప్ప ఇంకేం లేదు. మా బామ్మ చచ్చే ముందు ఒట్టేయించుకుంది, ఈ వ్యవసాయం చెయ్యొద్దు, నాశనం అయిపోతావని. వ్యవసాయం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా మొహం మీద కొద్దమని మా బామ్మ ఒట్టేయించుకుంది. ఇలా మాట్లాడితే మీకు కోపం వస్తుందిగా? రే, మనం పర్మిషన్ కోసం వస్తే దొక్కలో బామ్మ కథలన్నీ వినిపిస్తున్నాడేమిటి? సార్ ప్లీజ్ సార్, బస్సులున్నవాడు చూస్తుండగా భోజనాన్ని తీసుకెళ్లి చెత్తకుప్పలో పారేయడం ఎంతో దారుణంగా ఉంటుంది. దయచేసి అలాంటి పని చేయకండి సార్. 1000 కుటుంబాలు వ్యవసాయం చేసుకుని బతుకుతాయి. అందుకు నీళ్లు తెచ్చుకోవడానికి ఊరు ప్రజలే అన్ని రకాలుగా సాయం చేస్తా ఉంటున్నారు. కొంచెం పర్మిషన్ మాత్రం ఇవ్వండి సార్ ప్లీజ్. మీరు ఎంత చెప్పినా ఇంత పెద్ద విషయాన్ని పబ్లిక్ చేయడం అనుమతించాం. కావాలంటే ఒక అర్జీ రాసేవండి. అంత కరెక్ట్ గా ఉంటే గవర్నమెంటే దాన్ని ప్రాపర్ గా చేస్తుంది. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారమే మీరు బైక్ షాపులకు లైసెన్స్ ఇస్తున్నారా? లంచం పుచ్చుకునేగా ఇస్తున్నారు. ఊరికి మేలు చేద్దాం అనుకుంటే దానికి కూడా మీకు లంచం కావాలా? అసలు ఆఫీసర్ నీతోనే మాట్లాడుతున్నాను, నిజం మాట్లాడుతున్నాను. సుభాష్ సార్, మీ వల్ల అవుతుందా అవ్వదా అది మాత్రం చెప్పండి. అనవసరంగా ఏం మాట్లాడొద్దు సార్. అదే రాసిచ్చి వెళ్ళండి, తర్వాత చూద్దాం. చూద్దాం సార్, చూద్దాం. ఇది వర్కౌట్ అవ్వదురా. వాడు చెప్పే రూల్స్ లో ఉన్నాయా? వీళ్ళకి ఆఫీసులనే పదవులు, మంచి జీతాలు, బోనస్ లేకపోతే స్ట్రైక్లు, ఇవి చాలా ఉన్నట్టు లంచం ఇస్తేనే పనులు అవుతాయిట. రే, మన ఊళ్ళో వాళ్ళు ఓడిపోవడం మనకు కొత్త ఏం కాదు. అందుకని అన్నిటిని వదిలేసి మనం కూడా చేతులెత్తేద్దామా? రే, నా మీద కోపడుతున్నావేంట్రా? ఇలాంటి వాళ్ళ దగ్గర చచ్చినా పర్మిషన్ దొరకదు. దొరుకుతుంది, దొరికేలా చేస్తాను. ఇదిగో ఇలా రండాయా. మిమ్మల్ని రండి. వీళ్ళే సార్. ఇదిగో రాజు, నీకు విషయం తెలుసా? ఏంటి సార్? వీళ్ళిద్దరూ వైజాగ్ సిటీలో ఓ ఐటీ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. అక్కడ ఆ ఉద్యోగం నుంచి వీళ్ళని గెంటేశారు. ఇన్కమ్ కి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళకి ఈ మూర్ఖపు ప్రజలు మైండ్ లోకి వచ్చారు. ఈ వ్యవసాయం, నీళ్లు, విప్లవం, మట్టిగడ్డ అని ప్రజల్ని బాగా తికమక పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా నొక్కేసి ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నారు. ఇదే కదరా మీ పక్క ప్లాన్? మామ, నీకు విషయం తెలుసా? పూర్ణిమ వాటర్ సర్వీస్ సార్ గారిదే 62 నీళ్ల లారీలు రన్ అవుతున్నాయి. ఊళ్ళో వాళ్ళకి నీళ్లు అందితే వీళ్ళ వాటర్ క్యాన్ బిజినెస్ మటాష్ అయిపోద్ది కదా. ఇదే కదా సార్ మీ పక్కా ప్లాన్? 62 లారీలా? మీరు ఇన్స్పెక్టర్ కదా సార్? ఎంత నెలకి 50-60 వేలు సంపాదిస్తారా? మేము ఐటీ కంపెనీలో అంతే సంపాదిస్తున్నాం సార్. కానీ ఎంత కష్టపడి చేసినా ప్రతి నెల 4-5 బ్యాంకులో ఈఎంఐలు రన్ అవుతున్నాయి. మీకు మాత్రం 62 లారీలు రన్ అవుతున్నాయి. ఎన్నో కుటుంబాలను ముంచేస్తుంటారు. సార్ వీళ్ళు తప్పు చేయలేదు సార్, వదిలేయండి సార్ ప్లీజ్ సార్. మాతో పెట్టుకుంటావరా? ఇప్పుడు షూట్ చేయి. నువ్వు 6 షూట్ చేయగలవంతే. కానీ 7వ వాడొచ్చి నిన్ను ఇక్కడే కాల్చి బూడిద చేస్తాడు.
మన అందరి జీవన సమస్య కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అన్ని మెట్లు ఎక్కాం, దిగాం, తలుపులన్నింటినీ తట్టాం, ఏ తలుపు తెరుచుకోలేదు, ఎవ్వరూ పట్టించుకోలేదు. వాళ్ళందరూ మనల్ని తిరిగి చూడాలనే ఈ పోరాటం. గవర్నమెంట్ ఆఫీసర్ సామాన్య ప్రజల్ని తిరిగి చూడాలంటే మనమందరం తగలబడి చావాలా? ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ఒక్క ప్రాణం కూడా పోకూడదు. వీళ్ళకి దేనికి ఓట్లు వేసాం మనం? కార్డు ఫోన్ నెంబర్ తో లింక్ చేయడానిక? అసలు ఏమడిగాం? వేస్ట్ గా పోతున్న నీటిని ఊళ్ళోకి మళ్లించండి, వ్యవసాయం చేసుకుంటామని అడిగాం. మన రైతులందరూ ఎన్నోసార్లు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, ఎంతో కష్టపడ్డారు. తిండి తిప్పలు లేకుండా ఎవరు పట్టించుకున్నారు? ఇప్పటి వరకు వాళ్ళ కోరికలు నెరవేరాయా? కానీ వీళ్ళు ఏ ధైర్యంతో చేస్తున్నారు? ప్రజలకు ఏమీ చెయ్యకపోయినా ఎలక్షన్ టైంలో 1000-2000 మన మొహాల మీద విసిరేస్తే పళ్ళికి లిస్టు వెళ్లి ఓట్లు వేస్తాం. ఇక మీదటి ఇలా జరగకుండా చూసుకోవడం మన చేతిలో ఉంది. ఊరికి ఒక సమస్య అనగానే అది మగవాళ్ల పని మనకెందుకని వదిలేకుండా మన ఊరికి చెందిన ఆడవాళ్లు కూడా చంటి బిడ్డల్ని చంకనేసుకుని ఇక్కడికొచ్చి ఎండలో కూర్చున్నారంటే ఇదే మనకి లభించిన మొదటి విజయం. ఒక అమ్మాయి కన్ను కొట్టిన వీడియోకి 10 నిమిషాల్లో 1 కోటి మంది లైక్స్ ఇస్తున్నారు. కానీ వ్యవసాయానికి ఓ సమస్య అంటే ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదు. వ్యవసాయం మన దేశానికి వెన్నెముక అని అంటుంటారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరి కోసం వంగి వంగి ఆ వెన్నెముక అరిగిపోతోంది. ఇండియాలోని నదులన్నింటినీ వ్యవసాయం కోసం అనుసంధానం చేస్తామని చెప్పి చెప్పి వ్యవసాయాన్ని చంపేస్తున్నారు. అదనపు నీటిని మన గ్రామానికి మళ్లించుకోవడం కోసమే ఈ పోరాటం. ఇది ఒట్టి ప్రారంభమే. పోరాడదాం, పోరాడదాం. అందరికీ నమస్కారం. దిగులు పడకండి, నేనున్నాను మీకు అండగా. బాబు నమస్కారం. అది ఇటిపయ్యా. తమ్ముడు, మీ పోరాటం అద్భుత విజయం సాధించాలని ఈ మరి వెంకయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఈ రోజు నుంచి ఇది ఒక వ్యక్తి పోరాటం కాదు. మీ పోరాటానికి మా తందాన తాన పార్టీ సంపూర్ణ ఆదరణ ప్రకటిస్తోంది. ఆల్ ది బెస్ట్. సార్, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఇది మా జీవనాధారానికి సంబంధించిన పోరాటం. దయచేసి దీన్ని రాజకీయం చేయకండి. బాబు, మాది చాలా పవర్ఫుల్ అయిన పార్టీ. కొంచెం ఆలోచించి వెళ్ళండి సార్. నేను పవర్ఫుల్ పార్టీ అని చెప్పాను. పోరారే. జనం ఉన్నారని పొగరు. రండి రాయ్. కలెక్టర్ వస్తాడంటవా? చూద్దాం. ఇదిగో కలెక్టర్, బయటికి రావయ్యా. అన్నా అన్నా కూర్చో అన్నా. బాబు నువ్వు ఊరుకో ఉండు, మేము చూసుకుంటాం. కలెక్టర్ బయటికి రావయ్యా. అన్నా చెప్పేది వినా. నా కూర్చో అన్నా, కూర్చో. సార్, సార్, వద్దు సార్. అన్నా, ఏయ్, సార్, బయటికి. చెప్పేది వినండి సార్. వద్దు సార్. ఆగండి సార్. సార్, ఎవరు సార్ ఇది? సార్, సార్, చెప్పేది వినండి. వద్దు సార్. సార్, 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 ఏయ్, వద్దు సార్. సార్, ఆగండి సార్. సార్, సార్, వద్దు. ఆపండి, ఆపండి, మీకే చెప్పేది. పబ్లిక్ ఇది కొట్టకండి. ఆపండి అయ్యా, ఆపమన్నారా? స్టాప్ ఇట్, ఆపండి. మిస్టర్ శక్తి, మీరు చేస్తున్నదంతా పబ్లిక్ న్యూసెన్స్. ముందా తెలుసుకోండి. మీలాంటి ఫేస్బుక్ పోరాట వీరులు ఉన్నారు చూసారు. మీకు ప్రాక్టికల్ డిఫికల్టీస్ గురించి అసలేం తెలీదు. ఇదంతా మీకు ఫ్యాషన్ లా అయిపోయింది. ఇలా పబ్లిక్ గా జనాలను పోగు చేస్తే సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందా? సార్, నేను అంటున్నానని తప్పుగా అనుకోకండి. మేమేమి టైం పాస్కి వచ్చి పోరాటం చేయట్లేదు. తరతరాలుగా వ్యవసాయం చేసేవాడిని, నాగలితో పొలం దున్నేవాడిని ఇప్పుడు వేరే పని చేసుకోమని చెప్తే వాడు ఎలా చేస్తాడు సార్? దాన్ని ఎదిరించి పోరాడితే పబ్లిక్ న్యూసెన్స్ అంటున్నారు. ప్రతి సమస్యకి రోడ్డు మీదకి వచ్చి పోరాడేలా చేసింది మీరే కదా సార్. అది ప్రజల పోరాటంగా ఉన్నంత వరకు అందులో సమస్య ఎక్కడుంది? వైలెన్స్ ఎక్కడుంది? అందులో ఆదాయం వెతుకుని లాభం సంపాదిద్దాం అనుకున్న గుంపు వచ్చిన తర్వాతే సమస్య వచ్చింది.
మీకు ధైర్యం ఉంటే వాళ్ళని పట్టుకుని లోపల వేయండి, లేదా వాళ్ళు రావడానికి ముందు మాతో మాట్లాడండి. కేవలం పలుగులు పార్లు పట్టుకుని కాలువలు తవలేమండి, మాట్లాడుకుని నిర్ణయించుకోవాలి. మీరు ఇలా మాట్లాడదాం అంటూనే పుణ్యకాలానికి వస్తే గడిపేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, గ్రౌండ్ ప్లాన్ తెలియకుండా ఒక్క మ్యాన్ పవర్ నమ్ముకుని చేయటం ఎలా కుదురుతుంది చెప్పండి? ఏం సార్, గుళ్ళు గోపురాలన్నీ లేటెస్ట్ టెక్నాలజీతోనే కట్టారా? తెల్లవాళ్లు బుర్రలు బాదుకుంటున్నారు సార్. అంత పురాతన కాలంలో ఆ గోపురాలన్నీ ఎలా డిజైన్ చేశారని ఆలోచించకుండా మేము చేయట్లేదు సార్. మా దగ్గర ఒక ప్రెజెంటేషన్ ఉంది, దాన్ని ఒక్కసారి చూడండి సార్ ప్లీజ్. మనకి పర్మిషన్ ఇచ్చారు. దేశమా నువ్వు మేలుకో, నీ ఐక్యతే నువ్వు చాటుకో. మాలో నా మతం జాతి భేదం ఎంత మాత్రమూ లేదు. దైవము కరుణించదు, సర్కారుకు వినిపించదు. ఊరంతా విభేదాలు మరిచి ముందుకెయ్యాలి అడుగు. మన్నేదుని మళ్ళీ మళ్ళీ పైరుని పండిద్దా. ఎవరైనా అడ్డే వస్తే తవ్వేసి పూడ్చేద్దాం. రహదారిలోనా సాగి అడుగులు వేసేద్దాం. కని విని ఎరుగని చరితను రాసేద్దాం. అలు పెరుగని పోరాటం తుది వరకు సాగేరు. వ్యవసాయం లేదంటే గడుపే మాడునురా. హే రైతన్నే లేకుంటే బ్రతుకే సాగదురా. చెమటలనే చిందించే శ్రమయే ఆయుధము. ఏనాడు ఉంటాము మేము ఒకటై ప్రతిక్షణము. నేర్చుకున్నాము, రాగాలెన్నో మేము పాడుకున్నాము. ఈ మేలమ్మ ఒడిని నమ్ముకున్నాము. ఆ పైరమ్మే మాకు ప్రాణము. బాధ్యతను విస్మరించి ఆ అన్య దేశముల ఖ్యాతిని పెంచామే. డాలర్కు లొంగిపోయి ఇక దారి లేక కట్టుబానిసలయ్యామే. మన ఉనికిని మరిచామే. కార్పొరేటు చీప్రేటు నిన్ను కీలు బొమ్మలా చేసెను రావే పగలు. నీ శ్రమతో ఆ అగ్రరాజ్యములు ఎదిగెను రా. నిజము గ్రహించి మన దేశ ప్రగతికై అడుగైరా. మట్టిలోని మాణిక్యాన్ని బయటకు తీసైరా. ఏమన్నే నీకు దైవం అంటూ పుడమిని పూజించరా. నువ్వు పుడమిని పూజించరా. దేశమా నువ్వు మేలుకో, నీ ఐక్యతే నువ్వు చాటుకో. మాలో నా మతం జాతి భేదం ఎంత మాత్రమూ లేదు. దైవము కరుణించదు, సర్కారుకు వినిపించదు. ఊరంతా విభేదాలు మరిచి ముందుకెయ్యాలి అడుగు. మన్నేదుని మళ్ళీ మళ్ళీ పైరుని పండిద్దా. ఎవరైనా అడ్డే వస్తే తవ్వేసి పూడ్చేద్దాం. రహదారిలోనా సాగి అడుగులు వేసేద్దాం. కని విని ఎరుగని
కాదురా చెమటలనే చిందించే శ్రమయే ఆయుధము ఏనాడు ఉంటాము మేము ఒకటే ప్రతి క్షణము ఎగ్జాక్ట్లీ ఇన్ ద ప్లాన్. ఆ స్ట్రెచ్ మొత్తం క్లియర్ చేసేయండి. డూ వన్ థింగ్, తప్పుగా. స్టార్ట్ ఫ్రమ్ హియర్ రేయ్, అండ్ ఆ హెచ్ఆర్ ఏదో ఫోన్ చేశాడు. సరే త్వరగా ఫినిష్ చేయండి. హలో శక్తి. యా చంద్రు, శక్తినే చెప్పండి. ఒక గుడ్ న్యూస్, మన కంపెనీ రీకన్సిడరేషన్ లిస్ట్ లో మీ పేరు యాడ్ చేసాం. ఏమిటి రీకన్స్ట్రక్షనా? కాదు సుభాష్, ఓ కొత్త అమెరికన్ ప్రాజెక్ట్, మిమ్మల్ని మళ్ళీ రీఅపాయింట్ చేస్తున్నాం. జీతం ఎంతో తెలుసా? $500,000 per annum. వావ్, మీరు చెప్పేది అబద్ధమే కదా? కాదు నిజం, మీ ఇద్దరికి 500,000 జీతం. మరి మాయాకి? మాయా కూడా అదే ఫిక్స్ చేసాం. వాళ్ళ అబ్బకి? వాట్ వాట్? నో సమ్ క్రాస్ టాక్ అండ్ ఆల్. శక్తి వాంట్స్ టు సే సంథింగ్. చంద్రు, మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజు మా మనసుకు నచ్చిన పని చేస్తున్నాం, సంతోషంగా ఉన్నాం. అండ్ చంద్రు, వన్ మోర్ థింగ్. యా టెల్ మీ. డూ యూ హావ్ టైమ్ టు లిసన్? ఓకే, గో అహెడ్. వారంలో 8 days యు ఆర్ వర్కింగ్ అండ్ శనివారం నైట్ యు ఆర్ డ్రింకింగ్. సడన్ గా ఒక రోజు నిన్ను కూడా ఉద్యోగం నుంచి డిస్మిసింగ్. అందువల్ల ఐ హావ్ ఎ బెటర్ డీల్. యూ కెన్ కమ్ టు మై గ్రామం. దేర్ ఆర్ 8 ఆవులు. రోజు పేడ వేస్తే తీయడానికి ఎవరూ లేరు. ఇఫ్ యూ కమ్ ఐ విల్ గివ్ యూ 80 rupees బెటా ఎవ్రీ డే. కట్ చేసాడు గాడిద. ఏంటి బాబు ఈ మధ్య కనిపించలేదు, ఊరెళ్ళేమనుకున్నాను. కేవలం మాటలతో సరిపెట్టే రకం అనుకున్నారా? చివరి వరకు మీతోనే ఉండి రంగంలోకి దిగి పనిచేస్తాం. మంచిది బాబు. ఇది అయిపోయాక శిలాపలకం పెడతారుగా మీ ఊళ్ళో. నా పేరు రాసి, చరిత్ర ముఖ్యం. ఏయ్, శక్తి బ్యాంక్ లో వెయిట్ చేస్తున్నాడు. నీ వెంటనే వెళ్ళి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయి. అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పంపించు. ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వు ఆ పని పూర్తి చేయి.
సుభాష్ సుభాష్ ఆ ల్యాండ్ స్లైడ్ లో 21 మంది చనిపోయారు. దానికి తానే కారణమని శక్తి గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఆ రోజే శక్తిని చివరిగా చూశాను. వెతకని చోట్లేదు. పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్ ఏమైందో తెలియదు. కానీ మీకతని ఫేస్ వచ్చిందంటే శక్తికి ఏదైనా యాక్సిడెంట్. శక్తికి జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య. అందుకనే నేను అతనిలా ఉండడం వల్ల వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు. నా సర్జరీకి సంతకం పెట్టిన ఆవిడని కూడా అడిగాను. ఆవిడికి ఏం తెలియదన్నారు. మాయా, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నాకెందుకు ఆ కౌన్సిలర్ మీద డౌట్గా ఉంది. లేదు, ఏదో పార్టీ గొడవల్లో ఆ కౌన్సిలర్ని చంపేశారు. అతనికి మా మీద కోపం ఉండేది, కానీ శక్తిని హత్య చేసేంత కాదు. మాయా, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు చేసిన రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను ఒకసారి చూడొచ్చా మాయా? ఇది శక్తి ల్యాప్టాప్. ఇందులో మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, కానీ పాస్వర్డ్ తెలీదు. నన్ను ఒకసారి ట్రై చేయమంటారా? శివ, ఇందులో ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ ఉంది. శక్తి, మీ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూశాను. రియల్లీ అమేజింగ్. మన కంట్రీ జీడీపీ పెరగాలంటే ఇండియాలో ఉన్న రివర్స్ అన్ని లింక్ అయి అగ్రికల్చర్ డెవలప్ అవ్వాలి. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కి హెల్ప్ గా ఉంటుందని మా యుఎస్ తెలుగు అసోసియేషన్ నుంచి $50,000 పంపిస్తాను. టైనీ కంట్రిబ్యూషన్ టు అవర్ హోమ్ ల్యాండ్. ఇట్టా చూడండియా, 10 టీఎంసీల నీళ్లు ఎందుకు పనికి రాకుండా సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నీటిని ఊళ్ళో తీసుకొచ్చి వ్యవసాయాన్ని పెంచడానికేనయ్యా శక్తిబాబు పోరాడుతున్నాడు. అదేగా, రైతులు హాయిగా బతకడం కొందరికి నచ్చదుగా. ఏది ఏమైనా సరే ఈ నీటిని దేవరంపాడు ఏడుతో కలపకుండా వదిలిపెట్టాం. చూడండి, మన అధికారులందరూ కళ్ళు తెరిచేంత వరకు ఇవన్నీ సేల్ చేయండి అయ్యా. మాయా, ఇది మీ మెయిల్ ఐడియే కదా? అవును, ఇది నా ఐడీనే. కానీ ఎందుకు డెలివరీ అవ్వలేదు? జూన్ 5వ తారీఖు మీకు మెయిల్ పంపించడానికి ట్రై చేశాడు, కానీ తప్పుడు అడ్రస్ వేయడం వల్ల మీకు డెలివరీ అవ్వకుండా ఉంది. దాన్ని ఓపెన్ చేయి. ఎందుకు ఇలా? మాయా, మాయా, నేనింకా ఎంతసేపు బతుకుంటానో నాకు తెలియట్లేదు, కానీ నువ్వు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. శక్తి, నువ్వేంటి బాబు ఇక్కడ? ఆ ప్రమాదంలో 21 మంది చనిపోయారు కదా, దానికి కారణం నువ్వే అని నీ మీద ఎఫ్ఐఆర్ వేశారు బాబు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సార్, ఇది సుభాష్ చేతిలో ఉంది సార్. ఇది ప్రమాదం కాదు సార్, ఎవరో ప్లాన్ చేసి బాంబు పెట్టారు సార్. బాంబా? వాళ్ళని వదిలిపెట్టకూడదు సార్. వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్దాం సార్, మీడియాకి ఇన్ఫార్మ్ చేద్దాం సార్. సార్, వెంటనే ఊరు ప్రజలందరికీ. తొందరపడకు, దీన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. ముందు ఏసీ గారికి చెప్పాలి. ఒక్క నిమిషం ఆగు, ఫోన్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, శక్తి నా దగ్గరే ఉన్నాడు సార్.
మంచి కుర్రాడు సార్. అతను ఏ తప్పు చేయలేదు సార్. నేను అతను 10 నిమిషాల్లో తీసుకొస్తాను సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను రెడీ అయ్యి వస్తాను, కొంచెం వెయిట్ చేయి. నో వ్యవసాయం సార్, ఫుల్ గా ఎంటీ ల్యాండ్. మీ కెమెరాలో చూస్తే బాగా కనిపిస్తుంది. ఊళ్ళో వాళ్ళంతా వెర్రి వెధవులు. ఈజీగా ఇప్పించేస్తా, కానీ నాకు 5% కమిషన్ ఇప్పించాలి. ఆర్ యు అండర్స్టాండ్ సార్? లోకంలో నయవంచకులంతా ఒక్కటైతే అన్యాయమే న్యాయం. ఎలా ఉంది నీతి? ఆహా, ఈ నీతి అద్భుతం. తెలుగులో ఈ కొత్త నీతి అద్భుతం. నీ దగ్గర చేయి చాచి చాలా డబ్బులు తీసుకున్నాం, అడగకూడని విషయం. కానీ మన సాగనంటుందే, ఇది వరకే చాలా గ్యాస్ తీసేశారు, ఇంకా ఎంత తీస్తారు సార్? గ్యాస్ ఇండస్ట్రీకి చాలా కాంట్రిబ్యూట్ చేశాం. ఇది వేరే ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ. ఇంకెంత కాలం విద్యుత్ శక్తిని మీరే ఉత్పత్తి చేస్తారు? మీ గవర్నమెంట్ యొక్క తలపోటుని మేము షేర్ చేసుకుంటాం. బస్సుల్ని ప్రైవేట్ చేశారు, స్కూల్ని ప్రైవేట్ చేశారు, చదువుల్ని ప్రైవేట్ చేశారు. తాగే నీటిని కూడా కొనుక్కొని తాగేవే మంచినీళ్ళని, ఫ్రీగా వచ్చే నీళ్ళని తాగితే రోగాలు వచ్చి చేస్తారని భయపెట్టి దాన్ని ప్రైవేట్ చేశారు. ఫోన్లో ఆటేలు ఈటేలు అని చెప్పి ఎవరెవరినో దూరనిచ్చి దాన్ని ప్రైవేట్ చేశారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని ప్రైవేట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఏంటి? ఓ, అది కూడా మైండ్ లో ఉందా? ఈ ప్రాజెక్ట్ లో 500 కోట్లు పెట్టుబడి పెట్టి 2000 కోట్లు సంపాదించడమే ఎడికోస్ ప్లాన్. బిజినెస్ మ్యాన్ కి ఒకే ఒక్క గోల్, లాభం. అందుకు ఏం చేసినా నో పాపం. ఒకరు తన కోసం మాత్రమే కాకుండా అందరి గురించి ఆలోచించి దానికోసం కష్టపడి పనిచేస్తే ఆఖరికి నీలాగా లంచం ఇచ్చే గుంట నక్కర దగ్గర ఓడిపోవాలి కదూ. అవును శక్తి, ఓడిపోవాలి. ఎందుకంటే నేను పీకలు కోసే రకం. నువ్వు ఆఖరిగా నా దగ్గర ఓడిపోలేదు. మొదటి నుంచే నేను నిన్ను తరుముతున్నాను. ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు నువ్వు వచ్చి కాలువ తవ్వుదాం, వ్యవసాయం చేద్దామని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ల్యాండ్ అమ్మకుండా చేశావు. ఇది చేసావంటే మన ఊరు వ్యవసాయం వర్షాన్ని నమ్ముకోనక్కర్లేదు. నిన్ను ఉద్యోగం నుంచి తీసేసిన అదే ప్రైవేట్ కంపెనీ ద్వారా నిన్ను అమెరికా పంపడానికి ప్లాన్ చేశాను. మిమ్మల్ని మళ్ళీ రీఅపాయింట్ చేస్తున్నాం. మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసినందుకు థ్యాంక్స్. ఇక్కడ మా మనసుకు నచ్చింది చేస్తున్నాం. ఆ కౌన్సిలర్ వాణ్ణి అన్ని ఎలక్షన్స్ లోను గెలిపించినందుకు మొదటిసారిగా ఆ రోజు నాకు యూజ్ అయ్యాడు. మెదలకుండా పొలాలన్నింటినీ నాకు అమ్మేసి డబ్బులు వచ్చే దారి చూడండి, అదే మంచిది. ఆ రోజు ఆ ఇన్స్పెక్టర్ నిన్ను ఏ సంబంధం లేకుండా అరెస్ట్ చేశాడే, గుర్తుందా? అయినా నువ్వు ప్రజలందరినీ కూడగట్టుకుని కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలనుకున్నావు. పోరాడదాం, పోరాడదాం. సో ఆ గుంపులో నా వాళ్ళని ఇద్దరిని పిలిచారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు పర్మిషన్ తీసుకున్నావు. నాకు మరో చాయిస్ లేదు. ఎవరికీ తెలియకుండా ఒక బాంబు పెట్టి మట్టి చర్యలు విరిగిపడేలా చేశాను. మ్యాన్ మేడ్ ల్యాండ్ స్లైడ్. అందరూ ఇదేదో సహజంగా జరిగిన ప్రమాదం అనుకున్నారు. నా చేతికి మట్టంటకుండా నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా ఇవన్నీ నీకు తెలియడం నా ప్లాన్ కాదు. ఇంతమంది చావుకి నిన్ను కారణంగా చూపించి లోపల ఇచ్చాలన్నదే నా ప్లాన్. కానీ నీ ఫ్రెండ్ చావడానికి ముందు ఏదో పసిగట్టాడు కదా. ప్రకృతి ఉచితంగా ఇచ్చే గాలికి నీటికి కూడా పోరాడేలా చేశారు కదా. క్యాపిటలిజం, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ పేరుతో నువ్వు మాత్రం బతికితే చాలా. నీ ఒక్కడి స్వార్థం కోసం 21 మంది ప్రాణాలు. ఈ భూమి మీద బోలెడన్ని జీవరాశులున్నాయి శక్తి. వాటిల్లో పురుగులు ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీ కట్టేటప్పుడు, ఒక గుంట తవ్వేటప్పుడు కొన్ని చచ్చిపోతాయి. 21 పురుగులు చచ్చిపోయాయి. ఇప్పుడు ఇంకొక పురుగు చావబోతుంది.
ఇప్పుడు ఏం చేయబోతున్నావు? మాయా, నేనింకా ఎంతసేపు బతుకుంటానో నాకు తెలీదు, కానీ నువ్వు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. రే బుజ్జిగా, ఎవరా ఈడే? తెలియదే. ఈడే ఇప్పుడిక్కడ్రా? ఎవరిలా బుద్ధిసి వెళ్ళుంటారు? కొంచెం కళ్ళు తెరిచి చూడు. మేమంతా తప్పే చేసామండి. మా ఊరికి వ్యవసాయానికి నీరు తెప్పించాలనుకున్నాం. దానికి బాంబు పెట్టి 21 మందిని సజీవంగా పూజ చేసి చంపి శక్తిని కూడా. ఇలాంటి వాళ్ళు మాత్రమే హాయిగా బతుకుతారా? నువ్వంత కంగారు పడ్డావు, అప్పుడే నువ్వు వాడి కాదు
నీ గురించి చెప్తాను. ఇక మీదట మా వాళ్ళ వల్ల నీకే ప్రాబ్లం రాదు. వెళ్ళు. సూరజేగా నీ పేరు? ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ కోసం దేవరంపాడు గ్రామంలోని పవర్ ప్లాంట్ను ఓపెన్ చేయకపోతే రోడ్డు మీద పడి ముష్టెత్తుకుంటావా ఏంటి? ఆ గ్రామ ప్రజల్ని, వాళ్ళ వ్యవసాయాన్ని నాశనం చేసి నువ్వు బతికి బట్టకట్టాలన్న అవసరం నీకు లేదుగా. కానీ నీ స్వార్థం కోసం కొంచెం కూడా ఆలోచించకుండా 22 మందిని చంపేశావు. ఇదంతా నీకేనా? నువ్వు శక్తివి కాదుగా. నేను శక్తిని కానంత మాత్రాన నువ్వు చేసింది తప్పు కాకుండా పోతుందా? పోలీసులకు 1 లక్ష, పీడబ్ల్యూడీ ఆఫీసర్కి 3 లక్షలు, కౌన్సిలర్కి 10 లక్షలు. నువ్వు ఇచ్చిన ఈ ముష్టి డబ్బు కోసం నీ వెనక కుక్కల్లా వచ్చి నువ్వు చెప్పిందల్లా చేశారు. కానీ ఆ శక్తి ఎవరో తెలియదు నాకు ఈ ముఖాన్ని, మరో జీవితాన్ని ఇచ్చాడు. అతని కోసం నేనేం చేయాలి? కానీ నేను నావెల్ చదివాను శివ. ఎప్పుడైనా నేను డ్రగ్ ని ఒకరి ఒంట్లోకి ఎక్కువగా ఎక్కిస్తే ఆడ్రినలిన్ ఎక్కువే చనిపోతాను. ఊపిరి పీల్చడం కష్టంగా ఉందా? అది నీ ఒంట్లోని అడ్రినలిన్ని పెంచుతుంది. ఊపిరి అడగ చచ్చిపోతాం. పోస్ట్మార్టంలో కూడా ఏమీ తెలియదు. లైఫ్ ఇస్ ఎ బూమరాంగ్. మనం విసిరితే తిరిగొచ్చేది బూమరాంగ్. మనం చేసే మంచి చెడు కూడా అంతే.